అందరూ కలిసి మాట చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా. प्यारे मसीहा तू है मेरा जीवन सहारा और आसरा, मेरे लिए तू क्रूस पर मरा, ये सहारों का ये प्यार तेरा। हालेलुया 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 हालेलुया. అందరూ కలిసి हालेलुया हालेलुया. दुनिया की महफिल में माता कोया, अंधियारा सारा जीवंता मेरा, पापों के सागर नैया डूबी, अब तो किनारा मुझे मिल गया। दुनिया की महफिल में कोया, अंधियारा सारा जीवंता मेरा, पापों के सागर नैया डूबी थी, अब तो किनारा मुझे मिल गया। प्यारे मसीहा तू है मेरा जीवन सहारा और आसरा, मेरे लिए तू क्रूस पर मरा, ये सहारों का ये प्यार तेरा। हालेलुया 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 हालेलुया. सोचा था मैंने ये जीवन मेरा बेकार का है, ये गम से भरा, आने से तेरी आई है बहार, जीने का मकसद मुझे मिल गया। सोचा था मैंने ये जीवन मेरा बेकार का है, ये गम से भरा, आने से तेरी आई है बहार, जीने का मकसद मुझे मिल गया। प्यारे मसीहा तू है मेरा जीवन सहारा और आसरा, क्रूस पर मरा, ये सहारों का ये प्यार तेरा। हालेलुया. कलिसी सब मिलके गाएंगे हालेलुया. अंदर कलिसी पाडदाम हालेलुया 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 हालेलुया.
జీసస్, లవ్ యూ జీసస్, లవ్ యూ జీసస్. మై ఫాదర్, హోలీ స్పిరిట్, వి లవ్ యూ జీసస్, వి లవ్ యూ జీసస్. అందరం చెప్తాం, వి లవ్ యూ జీసస్, వి లవ్ మై ఫాదర్, వి లవ్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు ప్రభా. నిత్యము వేల దూతలతో, 24 మంది పెద్దలతో, కోట్లాది మంది జనాంగముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య స్తుతులపై ఆశీనుడమైన మా పరమ తండ్రి, దీనులు వాల్పులు వెనికి లేని వారము నాయన, పురుగు వంటి వారము ప్రభువానికి కూడా యోగ్యత లేని వారము నాయన, పాటలు రాని వారు, మాటలు రాని వారం, ఏ విధంగా ఆరాధించాలో తెలియని వారము నాయన, అభాగ్యులము, జ్ఞానం లేని వారము నాయన, ఎందుకు పనికి రాము నాయన, నీకు ఎందుకు పనికి రాని వారము నాయన. మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా. మమ్మల్ని ఎన్నిక చేసినందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. మాటలే రాని మాకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి, చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఆరాధించడానికి, చేతులెత్తి మిమ్మల్ని స్తుతించడానికి మా నోరు తెరిచి హల్లెలూయా స్తుతి గానములు పలికి నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. విడిచిపెట్టకూడని భాగ్యముగా మేము ఎంచుకుంటున్నాం. నిన్ను ఆరాధించుటే మాకు మహోన్నతమైన ఆనందం నాయనా. నిన్ను ఆరాధించుటే మాకు బలము. నిన్ను ఆరాధించి మిమ్మల్ని స్తుతించుటే మా పని తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని యోగ్యులుగా చేసి నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రభువా అని కూడా పిలిచడానికి యోగ్యత లేదు, అబ్బా తండ్రి అని అడిగి పొందుకోవడానికి కృప చూపిన దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఒక్కరికి చెల్లిస్తున్నాం. మీరు ఒక్కరు మాత్రమే మహింపరచబడాలి దేవా. నీ నామం మాత్రమే హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. నీ నామం మాత్రమే హెచ్చించబడాలి, మేమంతరం నీ పాదములు చెంత తగ్గించబడాలి. ప్రభా మీ నామాన్ని హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు, మా ఆరాధన అంగీకరించినందుకు స్తోత్రాలు, పరలోక సౌధ్యములు అంగీకరించినందుకు స్తోత్రాలు. పరలోకంలో దేవదూతలు మిమ్మల్ని మహింపరుస్తుంటే భూమి మీద మీకు మహిమ కలుగుతుంది. భూమి మీద నీ ప్రజలు నిన్ను ఆరాధిస్తే పరలోకంలో నీకు మహిమ కలుగుతుంది నాయన దేవా. ఈ దీనుల పట్ల, ఈ దీనులను బట్టి పరలోకంలో మీకు మహిమ కలిగిందని మేము నమ్ముచున్న పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు, మీకే స్తుతి, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ నజరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ పాదములకే అర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మని మహిమపడు. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. నీ స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. నీ స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి అందరూ మందిరం వెనక భాగం వైపు చూడండి. మందిరం గోడ మీద ఏం రాసింది అక్కడ? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ మాట గట్టిగా చెప్పాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. అందులో ఉన్న ఈ మాట మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి ఈ మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకరికొకరు చెప్పుకోండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే నా దేవుడు మాకు మాత్రమే సొంతం. కొంతమంది క్రైస్తవులు కూడా ఈ విభేదం ఉంటుంది. ఎలాగంటే నీకు కూడా దేవుడేనా, నీ ప్రార్థన కూడా ఆలగిస్తాడా అని కొంచెం విభేదాలు చూపిస్తుంటాం. విభేదములు యేసుక్రీస్తు నామములో పోగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు. జీసస్ ఈజ్
గాడ్ హోల్ వరల్డ్, ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి గట్టిగా ఒకసారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడేలాగా ఈరోజు మనం దేవుని వాక్యంలో బలపడేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనాలు. హోలీ స్పిరిట్ మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. జ్ఞానం లేని వారు నీ జ్ఞానంతో నింపండి, బలహీనను మీ బలం చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి. పరిశుద్ధాత్మ దేవుడా, నిలబడిన నేను ఎందుకు పనికిరాని వాడిని. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నిలబెట్టండి, నన్ను బలపరచండి. మొదటిగా నాతో మాట్లాడండి. ఇక్కడ కూర్చొని మాతో అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడండి. చదవని వాక్యం రోడ్డుని విడిచి వడ్డించండి. నజరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పేతురు. అపోస్తలుడైన, చెప్పండి, పేతురుని గట్టిగా చెప్పండి, పీటర్. అపోస్తలుడైన పేతురు. ఈయనకే కాదు, అందరికీ కూడా ఒక ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యూదులకు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు సున్నతి పొందిన వారికి మాత్రమే ప్రభువు. యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు. మన సువార్త యూదులకు మాత్రమే చెప్పాలి. మన సువార్త యూదులకు మాత్రమే చెప్పాలి. మన ప్రార్థన యూదులకు మాత్రమే చెప్పాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త యూదులకు మాత్రమే చెప్పాలి. పేతురు ఏం చేసేవాడంటే యూదులకు మాత్రమే సువార్త ప్రకటించేవాడు. పేతురు ఏం చేసేవాడంటే యూదులకు మాత్రమే యేసుక్రీస్తుని గురించి చెప్పేవాడు. కానీ వారు వినేవారు కాదు. మాది మోషే ధర్మశాస్త్రం ఉంది, మోషే మా ప్రవక్త, మోషే చెప్పినట్లు మేము ఉంటాం. పేతురు అనుకునేవాడు ఎలాగంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అని. ఆ కోవలో వెళ్తుండగా పేతురును దేవుడు దర్శించాడు. పేతురుకు ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. పేతురుకు దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. మనం కూడా కొన్నిసార్లు ఇదే కోవ మనలో కూడా ఉంటుంది. ఏంటంటే పరిశుద్ధులకు మాత్రమే దేవుడు, మనుషులకు మాత్రమే దేవుడు, పాపులకు దేవుడు కాదు. వారు పాపంలో ఉన్నారు, వారిని దేవుడు శిక్షించాలి. వారు లోకంలో ఉన్నారు, వారిని దేవుడు శిక్షించాలి. వారు అన్యాయంగా ఉన్నారు, వారిని దేవుడు శిక్షించాలి. మనకు మాత్రమే దేవుడు అని మనం కూడా అనుకుంటాం. అది తప్పు. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు. కాబట్టి మనకి ప్రభువు వేరొకరు ప్రభువు కాదు. పేతురు ఏమనుకునేవాడంటే, పేతురు అనుకోవటమే కాదు, యేసుక్రీస్తు వారు తన నోటంటే కూడా చాలాసార్లు చెప్పాడు, యూదుల రాజు. ఎవరు రాజు? యేసు ప్రభు వారు యూదుల రాజు. నేను యూదుల కోసం వచ్చాను, యూదులు రక్షించడానికి వచ్చాను అని విన్నాడు. కాబట్టి పేతురు యూదులకు మాత్రమే సువార్తను ప్రకటించేవాడు. యూదుల మీద మాత్రమే చేతుల నుంచి ప్రార్థన చేసేవాడు. వేరే ఎవరికి కూడా సువార్త ప్రకటించేవాడు కానే కాదు. దేవుడు పేతురుకు ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటించాడు. యూపేలో తబిత అనే ఒక పరిశుద్ధమైన స్త్రీ ఉంది. ఎక్కడ? యూపేలో పరిశుద్ధురాలైన స్త్రీ తబిత. ఆమె పేరేంటి? తబితే. ఆమె భక్తి గల స్త్రీ, మంచి పనులు చేసినటువంటి స్త్రీ, ధర్మకార్యాలు చేసింది, పేదలను ఆదరించింది. అంతేకాదు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆమె ఒకరోజు జ్వరము చేత మరణించింది. పేతురును, అక్కడ ఉన్న వారందరూ కూడా పేతురుని తీసుకుని యూపేకి తీసుకొచ్చారు. తబిత కొరకు ప్రార్థన చేయాలన్నారు. తబిత కొరకు పేతురు ప్రార్థించినప్పుడు చనిపోయిన తబిత లేచి కూర్చుని బ్రతికించబడి ఉన్నట్టుగా మన వాక్యంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే తబితను బ్రతికించిన తర్వాత పేతురు యూపేలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏముందో బైబిల్లో అవసరం లేదు. మీరు బైబిల్లో చూడమన్నప్పుడు చూడరు, కానీ ఉత్తప్పుడు మాత్రం తలకాయలు బైబిల్లో పెడతారు. నిజంగా వాక్యమే చూస్తున్నారా, లేకపోతే ఏమైనా పాత ఫోన్ నెంబర్లు చూస్తున్నారా, ఫోటోలు చూసుకున్నారా అర్థం కాదు.
బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చూడండి, మిగిలినప్పుడు ఆ మొహం నచ్చకపోయినా నా మొహం చూడండి. వాక్యం చెప్పినప్పుడు అప్పుడే చదివేస్తారు. వాక్యం చెప్పినప్పుడే గుర్తొస్తాయి వాక్యాలు. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు 31st నైట్లో వాగ్దానం ఏం మాట్లాడాడు అంటారు అని బైబిల్ తిరిగేసి వాగ్దానం తీసుకుని చదువుకుంటారు. పోనీ వీళ్ళు ఒక్కళ్ళు చదువుకున్న పర్లా, కుటుంబం మొత్తం అందరినీ తీశారు కదా, మొత్తం అందరూ చదువుకుంటూ ఉంటారు కదా, వాక్యం అయ్యే వరకు అదే చదువుకుని ఉంటారు. దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. విందామా? పక్కలతో చెప్పండి, విందాం. చెప్పండి, ఎవరు తెచ్చి మాట్లాడాలి? విందాం, వాక్యం విందాం. ప్రైజ్ द लॉर्ड। नसीम भाई को कुछ समझ में नहीं आ रहा, फिर भी होली स्पिरिट लीड करेगा उसको। जितना मेरे को हिंदी मालूम है वही सिखाया है। नसीम भाई क्या गलती है, पूरा हिंदी नहीं सिखाया मेरे को, इसलिए अभी नहीं बात कर सकते हैं। प्राइज गॉड, प्राइज द लॉर्ड, हालेलुया, प्राइज द लॉर्ड। अभी ट्राई करेंगे हम थोड़ा हिंदी में भी बोलने का। इधर नसीम भाई, इधर किधर है? अनिता सिस्टर आया किधर? इधर 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 आओ, आगे आओ। क्या कर रहा हो उधर? पहले तुमको तेलुगु समझ में नहीं आता है, फिर उधर बैठा, आगे बैठा। प्రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, స్తోత్రం। పేతురు ఎక్కడున్నాడు? పేతురు యుప్పేలో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? యుప్పేలో ఉన్నాడు. ఇప్పుడు పేతురుకు ఒక దర్శనం వచ్చింది. పేతురుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, పేతురు యుప్పేలో ఉన్నాడు, మంచి భోజనం టైం, ఐ థింక్ డిన్నర్ టైం, పేతురుకి डिनर टाइम खाने का समय था। భోజనాలు వండుతున్నారు, భోజనం అభి తక్ రెడీ नहीं हुआ, భోజనం వంట చేస్తున్నారు, బాగా ఆకలి అవుతుంది। పేతురు బాగా ఆకలితో ఉన్నాడు, వెరీ హంగ్రీ పేటర్। ఈలోపు మనమైతే ఏం చేస్తాం, ఇంకా భోజనాలు అవ్వలేదా, ఇంకా తయారు అంటాం, కానీ పేతురు గారు ఏం చేశారంటే ఈ భోజనాలు అయ్యి లోపు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు। పేతురు యుప్పేలో ఉన్న మేడ గదిలో పైకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు। టెర్రస్ మీదకి వెళ్ళి పీటర్ నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశాడు। ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు, ఏంటంటే ఆకాశం నుంచి ఒక పెద్ద పళ్ళెము, పెద్ద పళ్ళెము, బహుశా మన బేస్మెంట్ అంతా ఇतना बड़ा పెద్ద పళ్ళెము వచ్చింది। అందులో ఏమన్నాయంటే దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, నసీం భాయ్ మే డిస్కస్ करते हैं, నసీం భాయ్ మేరకు बोलते हैं, నిర్గమకాండంలో ఉన్నాయి, भगवान जो खाने के लिए दिया, जो खाने का मना किया, नसीम भाई मेरे को बोलते हैं हम लोग ये नहीं कर सकते, ये नहीं खाने का, वो नहीं खाने का, ये नहीं खाने का। దేవుడు చెప్పాడు, భగవాన్ सबको बोला ఏ కావో ఏ మత్ కావో। ఏదేన్ తోటలో కదా, ఏదేన్ వనంలో, ఏదేన్ गार्डन ऑफ ईडन लो कितना ट्री है, बहुत ज़्यादा ट्री है, लेकिन 2 ट्री स्पेशल है, एक खाने वाला, एक नहीं खाने वाला। ओके, भगवान ने बोला ये खाओ ये मत खाओ। जैसे दुनिया में जो खाने का चीज़ है, सेम भगवान ने बोला ये खाओ ये मत खाओ। अंडरस्टैंड? దేవుడు అన్నీ చెప్పాడు, ఇది తినండి ఇది తినొద్దు, తినొద్దు అన్నవి తింటే ఏమవుతుంది, ఇది అవుతాం। ఇప్పుడు పేతురుకి ఆ పెద్ద పళ్ళెంలో, ఆ పెద్ద బౌల్లో ఏమున్నాయంటే దేవుడు ఏం తినొద్దు అన్నాడో, जो भगवान ने जो मना किया वो सब चीज, परमेश्वर जो मना किया सब चीज उसमें है, जो परमेश्वर ने मना किया। దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో అవన్నీ కూడా అందులో ఉన్నాయి। పరమేశ్వర్ని బోలా పీటర్ కమ్ అండ్ ఈట్, పేతురు నువ్వు ఆకలి ఉన్నావు కదా, నువ్వు లేచి చంపుకుని తిను అన్నాడు। పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు తినొద్దు అన్నవి ఇప్పటికి నేను దేన్ని ముట్టలేదు। पीटर ने बोला परमेश्वर को जो आपने मना किया अभी तक मैं नहीं खाया, अभी भी नहीं खाएगा। परमेश्वर ने बोल रहे हैं, अभी क्या बोल रहे हैं, मैंने पवित्र किया उसको तुम मना नहीं करने का।
నేను ఏదైతే పవిత్రముగా నేను చేస్తున్నానో దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. ప్రైజ్ గాడ్. నేను ఏదైతే తినొచ్చున్నానో, ఏదైతే తినమని చెప్తున్నానో దాన్ని నువ్వు అడ్డు చెప్పకూడదు. ఇలాగే 3 సార్లు ముమ్మార్లు 3 times దేవుడు చెప్పాడు తినంటే 3 बार भी पेतुर ने मना किया, मैं नहीं खा सकते. अब जो मना किया मैं नहीं खा सकते. 3 बार नहीं परमेश्वर बोला, मैं जो पवित्र किया उसको अपवित्र नहीं बोलने का. 3 बार मना किया, 3 बार परमेश्वर ने बोला. फिर वो बड़ा ताली ऊपर गया. पीटर को समझ में नहीं आता है, क्या ऐसा क्या दिखाया मेरे को भगवान. దేవుడు ఏం చూపించాడు నాకు, దేని అర్థం ఏంటి, इसका भाव क्या, ये दर्शन का भाव क्या, उसको कुछ समझ में ना यार. మనకు కూడా కొన్ని కళలు వస్తాయండి. हम लोग को भी नींद में स्वप्न आता है, ड्रीम्स, ख्वाब आता है. कुछ समझ में आता है, कुछ समझ में नहीं आता है. पास्टर गारी को कल వచ్చింది. मेरा वाइफ को एक ड्रीम आया. सुबह मेरा को उठा के बोल रहे हैं, आपने दूसरा शादी किया, మీరు రెండో పెళ్లి చేసుకున్నారు. నేనేమన్నాను, నేను చూడండి అమ్మాయి ఎలా ఉందని అడిగాను. मैं क्या पूछा, जो मैं शादी किया वो लेडी कैसे ब्यूटीफुल है, कैसे कैसे दिखता है, कुछ निशान बोलो, कैसे है, कैसे उसका जैसे उसको गुस्सा आया. बोलते मेरे को काल వచ్చింది, मेरे को स्वप्न आया, वो तुमको बोला, तूने बोलते वो लड़की कैसे, क्या साड़ी पहना, कैसे ज्वेलरी पहना. मैं बोला एक बार गलती किया, सिलेक्शन में रॉन्ग हो गया. मैं सोच रहा अभी दूसरा सिलेक्शन में भगवान ने क्या किया मेरे को मार, ऐसा पूछ रहा. उसको गुस्सा आया, किसके गलती है, कलावर को వచ్చింది, నాకు వచ్చిందా, किसको आया ड्रीम, मेरे को आया. मैं बोले तो गलती है, ऐसे झूठ बोलता है, इसको ऐसा इसको आया. वो मेरे को कौन है किससे शादी किया, मेरे को क्या मालूम है, तुमको आया स्वप्न, मेरे को पूछ रहे कौन है, मेरे को कैसे मालूम. అందుకే అలాగ అడిగాను అనమాట, అమ్మాయి ఎలా ఉంది, బాగుందా, ఎట్లా ఉందా అని అడిగాను. అంటే కొన్ని స్వప్నాలు వస్తాయి, అర్థం కావు మనకి. పాపం అప్పటి నుంచి మొదలెట్టింది, అప్పటి నుంచి ఏదో నీకు ఆలోచన ఉంటే నాకు కళ వస్తుందట, అంటే నాకు ఆలోచన ఉంటేనంటే ఆవిడ కళ వస్తుందంట. वो बोल रहा तुमको दिमाग में ऐसा चीज़ है इसलिए मेरा को ऐसा है. तो भगवान को पूछो क्या किसने क्या देखा है, मेरा को क्या मालूम है. भगवान जैसे वो नहीं दिखाते, वो लूसीफर सातान दिखाते ऐसा. बैड ड्रीम्स बोलते हैं इसको, बैड ड्रीम्स. ఇవి దేవుడు అన్ని కూడా గాడ్ ఆల్వేస్ షోయింగ్ గుడ్ డ్రీమ్స్, నాట్ బ్యాడ్ డ్రీమ్స్. మనకి చెడ్డ కళలు వచ్చినాయంటే అర్థం ఏంటి తెలుసా, మనకి బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయంటే అర్థం ఏంటి తెలుసా, అది సాతాను గడు చూపించాడు. జాగ్రత్త పడ అంటే అటువంటి ఆలోచనలు మనల్ని పాడు చేయాలని చూపిస్తూ ఉంటాడు కదా. నెబుకద్నెజర్ కూడా ఒక కళ వచ్చింది. నెబుకద్నెజర్ ఆల్సో వన్ డ్రీమ్. యూ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, మీనింగ్, ఈజ్ కన్ఫ్యూజ్డ్. నో, హీఈస్ నాట్ ఈటింగ్, నాట్ స్లీపింగ్ వెల్, because this very confused dream. then తర్వాత అడుగుతున్నాడు, నా కళ భావం చెప్పాలి, రైట్. కొంతమంది కళలు వస్తాయి, కళ గుర్తుంటే అడిగితే చెప్తాం. నెబుకద్నెజర్కు ఒక డ్రీమ్ వచ్చింది. నెబుకద్నెజర్కు एक ड्रीम आया. ड्रीम हिंदी में ఏమంటారు, नसीम भाई ड्रीम को हिंदी में क्या बोलते, स्वप्न ही बोलते. नेबुकदनेस्सर को एक स्वप्न आया था. वो स्वप्न में ये स्वप्न ही भूल गया. अभी जो राज्य में सबको बुलाया, अंदर ज्ञानुలందరిని పిలిచాడు, मंत्री सबको बुलाया. मेरे को एक स्वप्न आया था, उसको मतलब
बोलने का। सब लोग बोला क्या क्या स्वप्न है, मैं बोलेगा। वो बोलते स्वप्न ही भूल गया, स्वप्न ही भूल गया, कल కూడా మర్చిపోయాను। अभी मेरे को जो आया स्वप्न ही बोलने का, उसका मतलब क्या, वो भी बोलने का, नहीं तो सबको मार डालेगा, అందరిని చంపేస్తాను చెప్పబోతే। దేవుడు దానియేలు ద్వారా ఆ కళ భావాన్ని విప్పించాడు, దేవునికి స్తోత్రం। अभी पीटर को भी एक स्वप्न आया था, उसका क्या मतलब इसको समझ में नहीं आ रहा, कंफ्यूज। परमेश्वर ने एक दिखाया लेकिन इसको समझ में नहीं आ रहा, क्या देखा है। जो परमेश्वर ने मना किया वो सब चीज अंदर है। दिस इज नॉट इन बाइबल, माई थॉट। जो वो बड़ा ताली में सब चीज है, जो भगवान ने मना किया वो सब चीज है, खाने का चीज है, తినేవి। కన్ఫ్యూజ్, అర్థం కావట్లా। మొట్టమొదటిగా పేతురు యూదులకు మాత్రమే సువార్త ప్రకటిస్తున్నాడు। जो सुवार्ता बस पीटर ने जोड़ास को भी बोल रहा था और किसी को नहीं। దేవుడు ఈ దర్శనం చూపించిన తర్వాత కన్ఫ్యూజ్, ఏంటిది। పేతురుకి ఒక సత్యాన్ని దేవుడు బయలుపరచాలి అని చెప్పాడని మీకు చెప్పాను। అదే సత్యము ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు। ఈ సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు పేతురుకి। ఈ కల వచ్చింది, కన్ఫ్యూజ్ ఉండిపోయాడు, అర్థం అవట్లా। ఈలోపు ఒక ఇథియోపియా దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్, ఇథియోపియా ఫైనాన్షియల్ మినిస్టర్, ఎవరు? ఇథియోపియా ఫైనాన్షియల్ మినిస్టర్, उसका नाम है కొర్నేలి। ఏం పేరు? ఐథియోపియా దేశపు శతాధిపతి అయిన కొర్నేలి। ఇథియోపియా దేశం తెలుసా? ఎంతమంది తెలుసు? తెలుసు కదా, ఇథియోపియన్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు, ఇద్దరు भी मिलता है ఇథియోపియన్ ఫైనాన్షియల్ మినిస్టర్ కొర్నేలి। ఇతడు ఎవరో యూదుడు కాదు। ఈ కొర్నేలి యూదా నై, ఈ కొర్నేలి యూదుడు కాదు, కానీ భక్తిపరుడు, ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు। ప్రైజ్ ది లార్డ్। ఇతనికి దేవుడు దర్శించాడు, ఏమని తెలుసా? కొర్నేలి, నీవు యుప్పేలో సీమోను అను పేతురు అనే ప్రవక్త ఉన్నాడు, సీమోను అని మారు పేరు గల పేతురు ఉన్నాడు, ఆ పేతురు నువ్వు ఇంటికి పిలిపించుకోవాలి, ఇంటికి తీసుకొస్తే అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు। యుప్పేలో ఉన్న ఆ పేతురుని కొర్నేలితో దేవుడు చెప్పాడేమని, మీ ఇంటికి పిలిపించుకొస్తే అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు। ఇతను ఎవరు? కొర్నేలు నార్మల్గా కనుక పేతురుని పిలిస్తే पीटर को कोर्नेल नहीं बुला सकते, क्योंकि वो नहीं आएगा। क्यों? ये यूदा नहीं है, वो नहीं आएगा। कोर्नेल को भी है मन में, ये पीटर करके एक प्रॉफिट है, इसको बुलाने का, इससे प्रेयर करवाने का। लेकिन कोर्नेली बुलाने से पेतुर नहीं आएगा, क्योंकि कोर्नेली यहूदी नहीं है। फिर भी भगवान ने बोला, कोर्नेल जो पीटर को बुलाओ, आएगा, तुम्हारे लिए, तुम्हारा परिवार के लिए वो प्रेयर करेगा। వెంటనే కొర్నేలి ఏం చేశాడంటే ఇద్దరు మనుషులు పిలిపించి యూపేకి పంపించాడు। దో उनका सर्वेंट को यूपी में भेज के उधर पेतर है उसको लेके आओ करके। పీటర్ కన్ఫ్యూజింగ్, పేతురు కన్ఫ్యూజ్లో ఉన్నాడు,
ఈ కలభావం ఏంటో అర్థం అవట్లేదు. ఎందుకు దేవుడు నాకు చూపించాడు, ఎందుకు దేవుడు నాకు చూపించాడు? ఈ పేతురు ఏంటి, దేవుడు ఏంటి, అపవిత్రమైన వాటిని నేను పవిత్రపరిచాను అన్నాడేంటి, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని చెప్పకూడదు అన్నాడేంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అదే సేమ్ టైం రెండవ దర్శనము కొర్నేలుకి ఇచ్చాడు. ఇతను ఎవరు? ఇథియోపియన్ ఫైనాన్షియల్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ అని తెలుసా? తెలుసు కదా. దేశంలో డబ్బంతా కూడా అతని దగ్గర ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఎంత డబ్బు ఇవ్వాలో, ఏ స్టేట్కి ఎంత బడ్జెట్ ఇవ్వాలో ఇతను అంతా చూసుకుంటాడు. అంత పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడు, ధర్మ కార్యాలు చేసే వ్యక్తి. ఇతనితో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కన్వర్సేషన్ జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా? పేతురుని కొర్నేలు ఇంటికి నడిపించాలి అంటే ఇద్దరితో మాట్లాడాలి. ఒకటి, పేతురుతో మాట్లాడితే కానీ పేతురు వెళ్ళడు. రెండు, కొర్నేలుతో మాట్లాడితే కానీ కొర్నేలు పేతురుని పిలవడు. ఇద్దరితో మాట్లాడాడు. ఇప్పుడు పేతురు ప్రార్థన చేసుకుని దర్శనం పొందిన తర్వాత కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఆయన ఆ కన్ఫ్యూజ్లో ఉండగానే ఇద్దరు మనుషులు వచ్చి, ఈ ఇంట్లో పేతురు ఉన్నాడు కదా, పేతురుతో మేము మాట్లాడాలంటే పేతురు దిగి వచ్చి, ఆ వ్యక్తి నేనే. ఏంటి విషయం అంటే, పేతురుతో ఈ కొర్నేలు యొక్క సర్వెంట్స్ చెప్తున్న మాట ఏంటంటే, మా దాసుడు కొర్నేలు ఇథియోపియన్ ఫైనాన్షియల్ మినిస్టర్, భక్తి గలవాడు, దేవుని ఎడల భయభక్తులు గలవాడు, ధర్మ కార్యాలు చేసేవాడు, మంచివాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని పిలిపించుకు రమ్మన్నాడు మా యజమానుడు అంటే వెంటనే నేను వస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పే నుంచి ఈ ఇథియోపియా కొర్నేలు ఉన్నటువంటి ప్రదేశానికి ఈ పేతురు వెళ్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే, అర్థమవుతున్న విషయం ఏమిటంటే, దర్శనము విప్పబడుతుంది. ఇంతవరకు నేను యూదులకే సువార్త ప్రకటించాను, ఇంతవరకు నేను యూదులతోనే నేను మాట్లాడాను. ఇప్పుడు దేవుడు నన్ను యూదులు కాని వారితో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆమేన్. స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించున్నాను. ఎప్పుడు గ్రహించాడు పేతురు? దర్శనము వచ్చిన తర్వాత. ఆమేన్. దేవుడు పక్షపాతి కాదు. పక్కలతో చెప్పండి, దేవుడు పక్షపాతి కాదు. పక్కలతో చెప్పండి, దేవుడు పక్షపాతి కాదు నిన్ను ఆశీర్వదించి ఆమెను ఆశీర్వదించబోవడానికి. దేవుడు పక్షపాతి కాదు నిన్ను ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించబోవడానికి. దేవుడు పక్షపాతి కాదు ఒక దేశాన్ని ఆశీర్వదించి ఒక దేశాన్ని ఆశీర్వదించుకోవడానికి. దేవుడు పక్షపాతి కాదు ఒక ఇంటిని ఆశీర్వదించి ఇంకో ఇంటిని ఆశీర్వదించకుండా ఉండడానికి. దేవుడు పక్షపాతి కాడు. మనము పక్షపాతులు. అవును, మనము ఏ పక్షాన డబ్బుంటే ఆ సైడ్కి వెళ్ళిపోతాం కదా. किसका पास ज़्यादा पैसा है उसको ही दोस्त मानते हैं. किसका पास बड़ा घर है उसको ही बोलते हैं ये मेरा परिवार है. किसका पास 3-4 गाड़ी है उसको बोलते हैं ये मेरा जिगरी दोस्त है. भगवान ऐसा नहीं है. आमेन. प्రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు అలా కాదు, పక్షపాతి కాదు. స్తోత్రం. మనం ఆడి దగ్గరైనా ఉంటామా, ఆడి దగ్గర డబ్బులు అయిపోయామనుకో మళ్ళా కంటితో కూడా చూడం. उसका पैसा खत्म हो जाएगा, वो बेकार अमीर से बेकार बन जाएगा. बाद में बोलेगा वो मेरा दोस्त है, बाद में बोलेगा वो मेरा परिवार है. తర్వాత చెప్తా లేదా वो मेरे को मालूम नहीं, वो किसी का मैं मेरे को मालूम नहीं. भाई तुम दोनों दोस्त है ना, गाड़ी में घूमते रहते हैं, वो बेकार बन गया क्या, उसको खाना नहीं कुछ नहीं, तुम जाके तो थोड़ा मदद करो. बोलेगा नहीं 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 किसी को देखा मैं नहीं है, वो मेरे को मालूम नहीं है. దేవుడు అలాంటి కాదు. हमारा भगवान ऐसा नहीं है. अमीर गरीब दोनों एक ही. प्రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు యెరూషలేం దేవాలయంలో కూర్చుని కానుకలు పెట్టి చూస్తున్నాడు. यीशु मसीह ने परमेश्वर
यरूशलेम देवालय में जो अर्पणा करने के टाइम इधर देख रहा है कि कौन कौन कितना कितना डाल रहा है। ये कौन बनाए मालूम है? नसीम भाई बना के दिए है। प्राइस गॉड। अभी तक इधर है। प्राइस गॉड। हाँ, ऐसा बैठ के यीशु मसीह ने देख रहा है कौन कौन क्या क्या डालता है। एक अमीर आदमी आया, वो बहुत पैसा डाला इसमें, बहुत पैसा डाला। एक वीडियो आया, उसका पास 2 कॉइन्स 2 कासु वो लेके इसमें डाल दिया। हम लोग है तो किसको देखेगा? यार बड़ा आदमी आया, अमीर आदमी आया, इंजीनियर आया, डॉक्टर आया, वो यार 5 लाख 10 लाख 5 लाख 10 लाख इसमें डाला, वो ग्रेट। उसके आगे बैठा, उसको बड़ा कुर्सी डाला। जिसने 2 कॉइन्स डाला उसको देखेगा हम? इधर क्यों बैठे? जाओ लास्ट में बैठो। इधर अमीर लोग बैठते हैं, डब्बू नौल कुछ। यीशु मसीह ऐसा नहीं किया। उसने क्या बोला? सबसे ज्यादा ये औरत ने मेरा को ज्यादा पैसा डाला। योदा को फीस उठ गया। क्यों? वही देखते हैं, उसका पास है, वो ट्रेजरर है, पैसा पूरा वही काउंट करते है। योदा, इस्करियत योदा। वो बोलता है क्या क्या प्रभु, उसने 2 ही कॉइन डाला, उसके पहले एक आदमी आया 10 लाख डाला, नहीं देखा शायद। नहीं मैं देखा, लेकिन ये औरत ने सबसे ज्यादा डाला। प्రైజ్ గాడ్, హల్లెలూయా। మన దేవుడు हमारा गॉड जीसस क्राइस्ट यीशु मसीह सबको एक जैसा देखता है। आमीन। तू आगे बैठो, पीछे बैठो, नहीं तो इधर ऊपर बैठो, नहीं तो प्रीच करो, नहीं तो गाना गाओ, नहीं तो कुछ भी मत करो, ऐसे बैठो। सबको एक जैसे देखता है, सबको एक जैसे देता है। आमीन। प्రైజ్ द లార్డ్। मనందరం దేవుని సన్నిధికి వచ్చాం। ప్రైజ్ గాడ్। अभी कुछ लोग पैसा दिया, कुछ लोग नहीं दिया, मेरे को मालूम है। कभी कभी मेरा पास भी डालने के लिए पैसा नहीं रहता है, कुछ लोग के पास रहता है। కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి డబ్బులు ఉండవు। నేను చెప్తా, కానుకు డబ్బులు లేవని చర్చ్ ఎప్పుడు మానేయొద్దు మన సంఘస్థులందరికీ। ఆమేన్। ఉండేకపోతే తప్పు, లేకపోతే దేవుడు తెలుసు కాబట్టి రావాలి। లేదన్నా అందరూ కానుకలు వేస్తూ ఉంటే మరి మేము ఎలాగా? అందుకే ఈ కానుక పెట్టింది వాక్యానుసారంగా। లేకపోతే సంచులంటుకు వచ్చి మన వాళ్ళు ఏం చేస్తారు? సంచుకు వచ్చి ఎదురుకుండా నిలబెడతారు। డాల్ 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 అంటే చేతిలో జేబులో చేడతాం, కానీ ఏం చేయాలి? పక్కలరా బాబట్టి వెళ్ళడే। కాబట్టి అటువంటి పరిస్థితి ఏం లేదు। దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆమేన్ చెప్పండి, స్తోత్రం। ఇచ్చినా ఇవ్వకపోయినా तू दे नहीं दो, एक ही जैसा देखेगा, हमको ब्लेस भी एक ही जैसे देगा। पीटर के ये विषय अर्थమైంది। आमीन। पीटर ने क्या बोल रहा है? हिंदी लो చెప్పడం पाया, हिंदी में बोलने की कोशिश करेगा। प्రైజ్ గాడ్, ప్రైజ్ द लॉर्ड। यीशु मसीह पक्षपाती नहीं है। ट्रूली he is not one side, that matter I know very well now। यीशु मसीह ने पक्षपात नहीं है, अभी मेरे को समझ गया। बाद में ये बात बोल रहा है, क्या बोल रहे हैं? जीसस क्राइस्ट इज लॉर्ड ऑफ ऑल। यीशु मसीह सबका खुदा है। यीशु मसीह सबका खुदा है, सबका दुनिया में जितना लोग हैं सबका यीशु मसीह खुदा, वही भगवान है, वही परमेश्वर है। आमीन, స్తోత్రం। ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే పేతురుకి దేవుడు పక్షపాతి కాడు। నేను అనుకున్న యూదులకు మాత్రమే దేవుడని, నేను అనుకున్న పరిశుద్ధులకు మాత్రమే దేవుడని, నేను అనుకున్న మందిరానికి వచ్చేవారికే దేవుడని, నేను అనుకున్న కానుక ఇచ్చేవాళ్ళకే దేవుడని, నేను అనుకున్న పాటలు పాడేవాళ్ళకే దేవుడని। నో, నెవర్। दुनिया में जितना लोग सबका परमेश्वर यीशु मसीह है। मे बी दे डोंट नो,
బట్ గాడ్ నోస్ ఎవ్రీవన్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకరు దర్శనాలు చెప్పుకున్నారు. కొర్నేలి, पीटर दोनों बैठ के बात कर रहा है. परमेश्वर ने मेरे को ये दिखाया, तुमने यूपी में है, तुमको बुलाने के लिए बोला, इसलिए बुलाया. पेत्र ने बोल रहा, हाँ मेरा को भी परमेश्वर ने मेरा से भी बात किया. एक बड़ा थाली आया आसमान से, उसमें परमेश्वर ने जो मना किया खाने के लिए, सब चीज उसमें है. वो खाने के लिए बोला, मैंने बोला मना किया, 3 बार बोला, 3 बार मैं मना किया. परमेश्वर ने मेरे को बोला, मैं जो चीज को पवित्र कर रहा तू अपवित्र मत बोलो. दोनों कन्वर्जेशन एक साथ बात कर रहा है, शेयर कर रहा. तब पीटर को समझ में आया, यीशु मसीह युदय के लिए नहीं, सबके लिए, सब दुनिया के लिए. प्रेज गॉड. आमीन. जीसस क्राइस्ट इज नॉट ओनली इजराइल कंट्री. Jesus Christ is all world, not for one country. Amen. Praise God. Hallelujah. Jesus Christ is God for not only one country. यीशु मसीह ने कंट्री गॉड नहीं है, देसी गॉड नहीं है. प्रेज गॉड. इंटरनेशनल यूनिवर्सल गॉड. प्रेज गॉड. हालेलुया. ये बात पीटर को समझ में आया. प्रेज गॉड. పేతురిక అసలు ప్రార్థన చేయడు, మామూలుగా అయితే పేతురు ప్రార్థన చేయడు. ప్రైజ్ గాడ్. కొంతమంది సేవకులు ఉంటారు, క్రైస్తవులకు మాత్రమే ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు ఇళ్ళకు మాత్రమే వెళ్తారు, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు, వేరే వాళ్ళకి ప్రార్థన చేయరు. పేతురు కూడా సేమ్ వే. కానీ పేతురు దేవుడు బయలుపరిచాడు ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది పేతురికి ఆ దర్శన భాగం. పేతురికి అభి సమझ में आया जो स्वप्नों का क्या मतलब है. आमीन. पेत्र को अभी समझ में आया, जो स्वप्न में मैं देखा उसको क्या मतलब अभी समझ में आया. भगवान ने अभी योदय को नहीं, सबको पवित्र किया. आमीन. प्रेज गॉड. हालेलुया. कैसे सबको पवित्र किया? सबको कैसा पवित्र किया? యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించి సర్వ మానవాళి పాపము నిమిత్తము యేసుక్రీస్తు గోల్గొతా కొండ మీద సిలువ మీద మరణించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు మసీ सबके लिए क्रूस पर मरा. आमीन. प्रेज गॉड. सबके लिए, सब मानव के लिए यीशु मसीह क्रूस पर मरा. जोदय के लिए नहीं, इजराइल कंट्री के लिए नहीं, अमेरिका के लिए नहीं तो जो क्रिश्चियन कंट्री उसके लिए नहीं, सब दुनिया के लिए, सब लोग के लिए, जो मर गया, अभी जो जिंदा, जो आने वाला, सब लोग के लिए యేసు మసీహ్ క్రూస్ పర్ మరా. అందరి కోసం యేసయ్య సిలువ మీద మరణించాడు. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. యేసు మసీహ్ ने क्रूस पर मरा. बाद में तीसरा दिन मृत्युंजय. आमीन. प्रेज द लॉर्ड. हालेलुया. मृत्युंजय होके सबका पाप को बलिदान किया. आमीन. प्रेज गॉड. सब एवरी सिन is sacrificed his life. ప్రతి మానవాళి పాపము నిమిత్తము యేసుక్రీస్తు వారు మరణం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు అందరి కోసం చనిపోయాడు, అందరి కోసం చనిపోయాడు, అందరి కొరకు మరణించాడు. ఇప్పుడు ఎవరినైతే దేవుడు అన్యులు అన్నాడో వారందరి కొరకు కూడా దేవుడు ప్రాణం ఇచ్చి వాళ్ళందరినీ కూడా నా బిడ్డలు అని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. పరమేశ్వర్ కా పాస్, యేసు మసీహ్ కా పాస్ ఏక ఔరత్ ఆయా. ఆమె గ్రీకు దేశానికి చెందింది, ఆమె గ్రీసు దేశానికి చెందింది. ఓ ग्रीस कंट्री का वो जोदाश नहीं है.
యూదయ नहीं है, वो किसी कंट्री से आया, ग्रीस से आया. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. ఆమె కుమార్తె యవనస్త్రాలు, పెండ్లవని యవనస్త్రాలు, దెయ్యం పడుతుంది. उसका बेटी को अपवित्र आत्मा उसका बेटी का अंदर है. वो औरत ने यीशु मसीह के पास आके बोल रहा, यीशु मसीह సేవ్ మై డాటర్, ప్లీజ్ హీల్ మై డాటర్. అయ్యా నా కుమార్తెను స్వస్థపరచు అని అడుగుతుంటే యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు. ఏంటంటే, అమ్మా పిల్లల రొట్టె తింటుంటే పిల్లల దగ్గర రొట్టె తీసి కుక్కలకు వేయటం సరైందా? यीशु मसीह वो औरत से बात कर रहा, जो बच्चा लोग रोटी खा रहा है, वो बच्चा लोग रोटी खा रहा है बैठ के, उसको हाथों से रोटी छीन के कुत्तों को देगा तो अच्छा लगेगा? जो बच्चा लोग रोटी खा रहे हैं उनसे रोटी छीन के कुत्तों को देगा तो अच्छा लगते है? ये औरत बोल रहे हैं, नहीं नहीं नहीं, कोई भी ऐसा नहीं करते हैं. कोई भी जो पत्थर, किसका दिल पत्थर का जैसा होता है, वो लोग भी ऐसा नहीं करते. बच्चा का हाथ से रोटी छीन के कुत्तों को नहीं देते. రొట్టెలను తీసి పిల్లల చేతిలో రొట్టె తీసి కుక్కలకి ఎవరు? यीशु मसीह बोल रहा, फिर मैं किस लिए आया मालूम है? योदय के लिए आया. किस लिए आया मालूम है? योदय के लिए आया. मैं किंग ऑफ जुडास, मैं योदय के लिए, उनको मैं स्वस्थ करने के लिए, तुमको नहीं. औरत बोल रहे हैं, मालूम है प्रभु, मैं आपका बच्चा नहीं है, मैं एक कुत्ता है. जो बच्चे लोग खाते हैं उससे रोटी छीन के मत दो. जो बच्चे लोग खाने के टाइम वो बच्चे हाथ से रोटी गिर जाते हैं नीचे, गिर जाते हैं नीचे. वो रोटी का टुकड़ो मेरे को दो, प्राइस का मुझे खिलाओ. जो गिर जाते हैं, बच्चे लोग खाना खाते हैं, कैसे खाते हैं? हमारा जैसे खाते हैं क्या? और रोटी को 10 टुकड़ा करके, एक टुकड़ा उधर, एक टुकड़ा सोफा में, एक टुकड़ा बिस्तर में, एक टुकड़ा नीचे, एक टुकड़ा उधर, इधर इधर ऐसे. ये औरत ने क्या बोल रहे हैं? बच्चे लोग हाथ से रोटी का टुकड़ा गिर जाते हैं, वो गिरते हैं, वो खाना मेरे को. प्राइज गॉड. यीशु मसीह ने बोला, जैसे विश्वासी को अभी तक नहीं देखा मैं, किसमें मालूम है? यूदयों में. प्राइज गॉड. जिसके लिए मैं आया, इतना विश्वास अभी तक उसमें नहीं देखा, यूदय में किसी में नहीं देखा, ये औरत में है. प्राइज गॉड, प्राइज गॉड. మనము కూడా, हम लोग भी यूदयस नहीं, जोड़स नहीं है. हम लोग इजराइल कंट्री का नहीं है, हम लोग जोड़स नहीं है. फिर भी यीशु मसीह के ऊपर विश्वास रखेगा तो उससे पहले हमको आशीर्वाद देगा प्रभु ने. प्राइज गॉड. द स्पॉट टाइम उसका बेटी को हील किया, उसके रिलीज किया, उसको स्वस्थ करके माता को दिया, उसका माँ को दिया. वो अच्छा खुशी से चला गया. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ విషయాలన్నీ హి రిమెంబర్, పీటర్ రిమెంబరింగ్ దిస్ ఆల్. yes, Jesus Christ not for యూదాస్, జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ వరల్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రైజ్ గాడ్. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. పేతురు ఈ విషయాలన్నీ బోధిస్తున్నాడు. పేతురు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. పేతురు विटनेस फॉर जीसस क्राइस्ट, क्योंकि यीशु मसीह को पीटर अपना आंखों से देखा. जीसस क्राइस्ट कैसे है? 3.5 years इज प्रीचिंग, हिज हीलिंग, इज हाउ इज गॉड, ही नोस. जो पीटर क्या बोलते हैं मालूम है? जो मैं देखा वही तुम लोग को बोल रहे हैं. प्रेज गॉड. व्हाट आई सी आई स्पीच, दैट्स इट. యేసుక్రీస్తు వారి యొక్క ఏదైతే చూసాడో అది ప్రకటిస్తూ ఉన్నాడు. వీరికి కొర్నేలు उसका परिवार को ऐसे बिठाया. पीटर बात करने को लगा, सब बोल रहा है यीशु मसीह ने सबके लिए आया. अब मेरे को मालूम पड़ा, अभी सबको ले आया. जो पीटर प्रीच कर रहा है, ఈ పీటర్ వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరి రోమములు నిక్కబొడిచాయి. ప్రైజ్ గాడ్.
అలా सबको गूज़बम्स आया सबको యా వాక్యం వినిచుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద దిగి వచ్చాడు. అద్భుతం ఏంటి తెలుసా? సున్నతి పొందిన వారి మీదకి పొందని వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. యోదయ మీదకి యోదయ కాని వారి మీదకి, సున్నతి పొందిన వారికి సున్నతి పొందిన వారి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఎప్పుడైనా గూస్ బంప్స్ వచ్చాయా? వెంట్రుకలు లెక్కబడిచాయా? తల మీద వెంట్రుకలు లెక్కబడిచాయా? రోమాలు లెక్కబడిచాయా? అంటే వాక్యం నీలో ఫలిస్తుందని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు? చచ్చినలా ఉంటారు, లైక్ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా చెప్పండి డెడ్ బాడీని తీసుకెళ్ళి, డెడ్ బాడీని హిందీలో ఏమంటారు? मृतदेह को लेके जाओ, चर्च में बिठाओ, हाथ उठाएगा, हालेलुया बोलेगा, गाना गाएगा, सुनेगा, बात करेगा. जो मरने के टाइम कैसे है ऐसे है, उसमें कुछ चलन नहीं है, రెస్పాన్స్ नहीं है. వీరు వాక్యం వినుచుండగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు వాక్యం వింటున్నారు. పేతురుకు తెలుసు ఎవరు పరిశుద్ధాత్మతో ఉన్నారో ఎవరు లేరో. ప్రైజ్ గాడ్. ఇక్కడ మాట్లాడుతున్నా నాకు తెలుసు ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని ఎంతమంది చెప్తున్నారో నాకు తెలుసు. ఎంతమంది హృదయంలోకి వాక్యం వెళ్తుందో వారు కవలికలు నాకు అర్థమవుతాయి. ప్రైజ్ గాడ్, స్తోత్రం. అలాగే ఎంతమంది బయట ఆలోచిస్తారో అంతా నాకు తెలుసు. స్తోత్రం. మీకన్నా యాక్టర్ని కాబట్టి నేను అలాగ ఉంటాను అంతే, ఏం తెలియనట్టు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుకు తెలుసు పరిశుద్ధాత్మ ఎవరెవరు పొందుకున్నారో. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎవరు పొందుకున్నారో అర్థమవుతుంది. పేతురు గమనిస్తున్నాడు, సున్నతి పొందిన వారు పొందుకున్నారు, పొందుకోలేని వారు పొందుకుంటున్నారు. ఆమేన్. యోదయ అండ్ అన్యజనులు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం పేతురు గ్రహించి, ఎంత గొప్ప దేవుడవయ్యా నీవు, పక్షపాతం నీ దేవుడవు, నీవందరికీ ప్రభువు, ఏ పక్షపాతము లేదయ్యా నీకు స్తోత్రం కలుగునుగా, ఏ పక్షపాతం లేదయ్యా నీకు స్తోత్రం కలుగునుగా, ఏ పక్షపాతం లేదయ్యా, ఎంత మంచి దేవుడు ప్రభు, ఆ స్తోత్రం నాయన. అన్య జనుల మీద పరిశుద్ధాత్మతో నింపుతున్న దేవుడు నువ్వు. హల్లెలూయా. వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రభుని ఆరాధిస్తున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా రోమాలు లెక్కబడుస్తున్నాయి ఈ వాక్యం మీకు చెప్తుంటే. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటే నాకు రోమాలు లెక్కబడుస్తున్నాయి. దేవుడు వారితో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే వారందరూ స్తోత్రాలు చెప్తున్నారట, ఆమేన్ చెప్తున్నారట. స్తోత్రం 10 సార్లు గొంతరిచేలా స్తోత్రం చెప్తానంటే కానీ చెప్పరు మీరు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి తెలుసు ఎప్పుడు స్తోత్రం అని చెప్పాలో, ఎప్పుడు హల్లెలూయా అని చెప్పాలో, ఎప్పుడు దేవునికి మహిమ చెప్పాలో. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వీరు పరిశుద్ధాత్మను పొందుకుని విశ్వాసులందరూ చూడండి, 45వ వాక్యం చూడండి, 10:45. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి ముందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరుచుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. అన్యజనుల మీద यीशु मसीह को नहीं जानते उन लोग, आके बैठे इधर, उनका ऊपर भी पवित्र आत्मा आके उनके अंदर जाके उन लोग बोल रहा, స్తోత్రాలు చెప్తున్నారు, మహిమ చెప్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వీరు గమనించి ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాక్యమే మన జీవితాల్లో ఫలించేది, వాక్యమే మనల్ని బలపరిచేది. మనం అనుకోవద్దు కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా? ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి, మనం పరిశుద్ధులము, మనం చాలా గొప్పలము. కొంతమందికి ఉంటుంది, విశ్వాసంలో ఉంటుంది, దైవజనుల్లో కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటి తెలుసా? కొంతమంది దైవజనులు ఇలా ఏమనుకుంటారు తెలుసా? మీ గురించి చెప్పడం ఇందులో మా గురించి చెప్పుకుంటాం, ఎప్పుడు మా గురించి చెప్తారంటారు మీరు. కొంతమంది దైవజనులు బలిపీఠాన్ని ముట్టుకోకో, నేను ఒక్కడే ముట్టుకోవాలా? పైన దిగి వచ్చేవాడు నువ్వు, డైరెక్ట్ పరలోకం నుంచి టికెట్ తీసుకుని వచ్చేసావా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే
శిలువ మీద మరణించారు, అడ్డు తెర చెరిగింది. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు మాత్రమే దేవుని మందిరంలో ప్రవేశించాలా. మనలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా తెలుసా? దేవుని మందిరపు సరిహద్దు బయట ఉండాలా. అడుగు పెట్టామా చచ్చామే. స్తోత్రం. మరి మందిరంలోనికి ఎవరు వస్తారో తెలుసా? ధూపమేసే వారు వస్తారు అక్కడ వరకు. మరి ఇక్కడికి ఎవరు వస్తారు తెలుసా? యాజకుడు వస్తాడు. స్తోత్రం. యాజకుడికి ఒక తాడు కట్టి, ఈ తాడు ఎక్కడికి ఉంటుంది తెలుసా? బయటకు ఉంటుంది. యాజకుడు వస్త్రాలకి గంటలు ఉంటాయి. నడుస్తుంటే గల్ గల్, కొంతమంది అక్కలు పట్టాలు వేసుకొస్తారు. నడుస్తుంటే అప్పుడు యాజకుడు నడుస్తుంటే బయట ఉండి ఏంటంటారు, బతికి ఉన్నాడు అన్నాడు. స్తోత్రం. లాగేద్దామా? రే సౌండ్ వినపడుతుంది కదరా బాబు. ఆయన బతుకుండా లాగెత్తే మనం పోతాం. ఎందుకు? ఒకవేళ సేవకుడు ఏదైనా కానీ అపవిత్రత కలిగి ఉంటే బలిపీఠం ముట్టుకున్న వెంటనే చచ్చిపోతాడు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి తాడిట్లో బయటికి లాగాడు. అలాగుండేది పాత నిబంధన మందిరము. స్తోత్రం. యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయిన తర్వాత పేతురు ఆయన రాస్తూ పత్రికలు అంటాడు, మీరు చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరంలో నడిపించబడ్డ మీరు దేవుని రాజులైన యాజక సమూహమై మీరున్నారు. స్తోత్రం. ఎక్కడున్న మనందరం యాజకులమే. స్తోత్రం. మనందరము సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. మనందరం బైబిల్ ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. మనందరం పాడి ఆరాధన చేయవలసిన భారం మన మీద ఉంది. మనందరి మీద భారం పెట్టాడు దేవా. సేవ చేసే భారం మన మీద పెట్టాడు. పాత నిబంధన కాలం ఇది. పాస్టర్ గారే చూసుకుంటారని కాలం కాదు. మనందరి మీద దేవుడు ఏం పెట్టాడు? భారం. కానీ ఇప్పటికీ కొంతమంది అంటారు, అమ్మ నేను ఒక్కడనే ఇక్కడికి రావాలా? కాదు, అందరము పాపులమే. స్తోత్రం. అసలు అలాగైతే పాస్టర్లు అందరూ ఎక్కడి నుంచి రావాలా? ఇజ్రాయేల్ నుంచి రావాలి, యూదులు రావాలి పాస్టర్లుగా. వాళ్ళు వచ్చి అంటే ఒక అర్థం ఉంది, మీరు అన్యులు బాబు రక్షించబడ్డారు, మీరు అన్యులు రక్షించబడ్డారు, మేము యూదులము, మేము ఇక్కడ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఒక పాస్టర్ గారు వచ్చారు కోయిట్కి. ఈయన పేరు ఒకటి, పాస్పోర్ట్లో పేరు ఒకటి. పాస్పోర్ట్ కాపీలు పంపించారు నాకు పాస్టర్ గారు. అందులో పేరు ఉంది. ఏట్రా బాబు ఈ పేరు? పాస్పోర్ట్ కాపీలు తప్ప. పాస్టర్ గారు పాస్పోర్ట్ కాపీలు తప్ప పంపించారు మీరు. ఎవరియో పంపించేసారు ఏంటంటే మీరు మళ్ళా పంపించాను. మళ్ళా పంపించాడు. అదే అంటే ఫోటోల్లో మరి వేరేగా ఉంటారు కదా. ఫోటో చూస్తేనేమో స్వరం చూస్తేనేమో యాకోబు, తడుము చూస్తేనేమో ఏసావు అన్నట్టుగా, ఫోటో చూస్తేనేమో పాస్టర్ గారి పేరు చూస్తేనేమో ఎలాగుందేంటి అని. లేదు బాబు నాది అది అర్థమైంది కదా, బాప్తీసానికి ముందు పేరు అది, బాప్ తర్వాత. మరి అదేంటంటే అన్నీ మారిపోతే ఇది ఈ చెత్త మాత్రమే ఇది మార్చుకోవచ్చు కదా. అందుకే బాప్తీసం ఇచ్చి ఎవరికి పేర్లు పెట్టినాను. ఎందుకు? చర్చిలో మాత్రమే పేరు అది. పాస్పోర్ట్లో అదే పేరు, రేషన్ కార్డు లేదు. ఎందుకు మార్చుకోవాలి పేరు? ఎవడ మార్చుకోమన్నాడు పేరు? नसीम भाई मेरे को बोल रहे, सतीश भाई तुम्हारा नाम सतीश कुमार है रे, कई तू क्रिश्चियन कैसे रे? प्रेज गॉड। मैं बोला भाई मेरा दिल चेंज किया भगवान ने। नाम चेंज करने के लिए कुछ नहीं होता है। वो बोल रहे मैं भी ऐसा है सौत नसीम है, मेरा नाम भी नसीम है लेकिन मैं क्रिश्चियन है। नसीम भाई बोलेगा तो उसको मुसलमान लोग सोचते हैं, सतीश कुमार बोलेगा तो मेरा हिंदू लोग सोचते हैं, लेकिन हम लोग हिंदू नहीं है, मुसलमान नहीं है, हम लोग क्रिश्चियन है। प्रेज गॉड, प्रेज गॉड। एक पास्टर आया, भाई तुम्हारा नाम चेंज करेगा। मैं क्या सतीश कुमार? क्या पास्टर सतीश कुमार? यह अच्छा नहीं लग रहा है, तुमको एक नाम रखेगा भाई, नहीं चाहिए तुम्हारा नाम। స్తోత్రం। పేరు మార్చుకుంటే ఏం కాదు, స్తోత్రం। ఏం మారాలా? क्या नाम बदली करने का कुछ नहीं होता है। जीसस क्राइस्ट का नाम रखे, दिल चेंज नहीं हुआ तो सीधा किधर जाएगा? नरक जाएगा। नाम क्या? जीसस क्राइस्ट। उसका नाम रखेगा। पौल का, पेत्र का, किसी का नाम क्या है भाई? डायरेक्ट यीशु मसीह का नाम रखेगा, जीसस क्राइस्ट। मैं जीसस क्राइस्ट का नाम रखेगा तो कोई मना करेगा क्या? ना भाई क्यों रखा, मेरा मर्जी है। तू पौल का नाम रखा, पेटर का नाम रखा, यहेजकेल का नाम रखा, यीशु का, पेटर का, मैं तो इसका क्यों उसके रखेगा? मेरा की रख लिया, जीसस क्राइस्ट। ब्रदर जीसस, ब्रदर क्रिश, ओके रख लिया।
दिल नहीं बदला किधर जाएगा? बाली जी का किधर जाएगा? सीधा नरक जाएगा, उधर जाएगा। मेरा नाम क्या मालूम है? तू इधर लेके जा रहा, मेरा नाम जीसस क्राइस्ट है। क्यों भाई, तो किसी का नाम रखो, तू तो नाम ही रखा। मैं किधर है? वो लूसीफर बोलता मैं परलोक राज्य में सबका ऊपर मैं ही था पहले। जस्ट जीसस क्राइस्ट का यीशु मसीह का सिंहासन उधर है, मेरा सिंहासन एक स्टेप नीचे, बस उधर से इधर आया मैं। तू क्या इधर से इधर नहीं आ सकते क्या? प्राइस क्या? ऊपर जाए, मैं इधर नीचे आया, तू इधर से इधर नहीं आ सकते क्या? आ सकते, क्योंकि तुम्हारा दिल नहीं बदला, बस नाम बदली किया, उससे काम नहीं हो सकते। ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మన పేరులో మారాలి. ఇప్పుడు మరి ఎవరు ఎక్కొచ్చు ఇక్కడికంటే? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దేవుణ్ణి అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించవచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంతకుముందు స్టార్టింగ్లో భయపడిపోయేవారు, అమ్మ బాబాయ్ బలిపీఠం ఎక్కితే చచ్చిపోతాను, బలిపీఠం ఎక్కితే అయ్యి బాబోయ్ ముట్టుకుంటే ఏమనుందా, అమ్మ బాబాయ్ ముట్టుకుంటే ఏమనుందా. అందరూ సువార్థికులే, అందరూ యేసయ్య బిడ్డలమే. స్తోత్రం. బైబిల్లో మనకు దేవుడు ఏం పేరెట్టాడు తెలుసా? నా కుమారులారా, నా కుమార్తెలారా. ఈ లేవీయులు కుమారులు యాజకులు, जो लेवी का बेटा लोग है, उन लोग क्या बनते हैं? हाई प्रीस्ट बनते हैं. हम लोग किसके बेटा लोग हैं? यीशु मसीह. किसका बेटा है? यीशु मसीह का. डाउट है? कुछ डाउट है? हम लोग भी यीशु मसीह क्या प्रीस्ट किया, वही प्रीस्ट कर सकते हैं हम लोग. यीशु मसीह का बेटा लोग है, बेटे लोग है. ये रेस्पॉन्सिबिलिटी हमारा सबका ऊपर है. प्राइज गॉड. यीशु मसीह के लिए कुछ तो करना है, कुछ तो करना है. ये हमारा ऊपर रेस्पॉन्सिबिलिटी, हमारा फादर के लिए, हमारा बाप के लिए कुछ तो करना है. ఆమేన్. ప్రైజ్ గాడ్. కాబట్టి కొంతమంది సేవకులు అమ్మమ్మ మీరు పైకి నేనే ఎక్కాలి. ఎక్కడ? ఎందుకు నువ్వే ఎక్కాలి? ఎందుకు? ఇంకెవరిని రానివ్వరు, ఎవరికి వాక్యం ఎవరు, ఎవరికి పాట ఎవరు, ఏదో అంట రాని వాళ్ళ వల్ల ఇక్కడ ఏం దళ్ళి కట్టేస్తున్నారు ఈ మధ్యన బలిపీయడానికి. దేవుడు ఏం చేశాడు? అడ్డుతాడా? యేసు మసీనే క్యా కియా? అడ్డుగోడ దేవుడు తొలగిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుగోడలో ఒక ఆయన ఉండేవాడు మన చర్చిలో. ఆయనకి యేసు ప్రభువు దేవుడు కాదు, బలిపీఠమే దేవుడు. एक आदमी था, उसका जीसस क्राइस्ट भगवान नहीं, ये पुलपिट भगवान है इसका. सबसे पहले आते हैं, 1 घंटा पहले आते हैं वो चर्च में. मैं तो आधा घंटा पहले आते हैं, वो 1 घंटा पहले आते हैं. मैं भी एक दिन 1 घंटा पहले आया. उसने प्रेयर कर रहा. मैं सोचा ये क्या कर रहा भाई, मेरे से अच्छा है. मैं पास्टर बन के भी मैं लेट आए, ये तो मेरे से जल्दी आया. ठीक है. उसने क्या कहा, क्या किया मालूम है? एक बकाला से ब्रिटानिया बिस्किट पैकेट लेके आया. क्या लेके आया? बकाला से ब्रिटानिया बिस्किट पैकेट लेके आया. ओपन किया, इधर रखा, इधर रखा. एक बिस्किट लेके आके इसका ऊपर रखा. प्रेयर कर रहा, भगवान खा लो, भगवान खा लो. मैं सुन रहा, कोई नहीं है ना. वो सोचा कोई नहीं है, मैं आ गया. वो मैं सुन रहा, क्या किसको खाने के लिए बोल रहा है? मेरे को बोल रहा क्या? बोलता है ऐसे या तीन प्रभु, तीन प्रभु, तीन प्रभु. ओ भगवान खा लो, खा के मेरे को आशीर्वाद दे दो. तू बिस्किट खाओ, मेरे को आशीर्वाद दे दो. मैं ऐसा उसका प्रार्थना हो गया. मैं इसको डिस्टर्ब नहीं करने की, इसलिए लास्ट में जाके उधर बैठा. इधर से बिस्किट मेरे को देखा, इधर से बिस्किट उठाया, वो सीधा मेरा पास है. ब्रदर खा लो. मैं तो मरवाएगा मेरे को, तू मेरे को दे रहा. अभी तक क्या किया मेरे को मालूम है. मैं वाला उसको ఇప్పుడు వరకు బిస్కెట్ ఎవరికి ఇచ్చా? దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నాకు పట్టుకొచ్చిస్తున్నాడు. वो बोल रहा मैं एवरी फ्राइडे ये काम करते हैं. अभी बनाना नहीं मिला इसलिए बिस्किट लेके आया, नहीं तो एक्चुअली मैं बनाना लेके आया था. वो खत्म हो गया बकालम, इसलिए जल्दी में मैं क्या लेके आया? बिस्किट लेके आया. मैं बोला किसको खिला रहा भाई?
ఏ ఈ మేర భగవాన్ ఏ కాయగా బలిపేటమే నా దేవుడు, బలిపేటమే నా దేవుడు. నేనన్నా मैं बोला आज मैं आया, मेरे को दिया बिस्किट, पहले किसको देता है? मैं बोलता चर्च में जो पहले आता है उसको देते मैं, उसका मालूम उसको नहीं मालूम है। मैं सोचा इसलिए चर्च में इतना लोग बीमार इसलिए हो रहा है, तुम्हारा ऐसे काम करेगा तो सब लोग, अभी मेरा को भी बीमार करने का, तो मेरे को ऐसे काम मत करो कभी। मैं उसको बेटा के उसको वचन पढ़ के उसको सुनाया, समझाया, फिर उसने हाँ ओके मेरा भगवान इधर नहीं है उधर है, प्रेज गॉड, मेरा भगवान इसमें नहीं इसमें है। वो समझ गया, वो बनाना बिस्किट वो छोड़ दिया पूरा छोड़ दिया। उसने ये भी बोला मेरे को, मैं जब चिकन बनाते हैं एक पीस भगवान को देते हैं, डोसा बनाता है एक डोसा पहले निकाल के यीशु मसीह तू खा लो बाद में खाएगा। అటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. దేవుడు ఇక్కడ లేడు, వాక్యంలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మందిరంలో ఉన్నాడు. మనం ఉన్నంతసేపే దేవుడు ఉంటాడు, మనం వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, మనకంటా ముందు వస్తాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యులమైన మనం ఎవరమండి? हम लोग यूदा से क्या कोई है इधर? यूदया कोई नहीं है ना? आंध्रा, तेलंगाना, गोवा, नसीम भाई मेरा भाई, पाकिस्तान, कोई नहीं है ना इधर? यूदय का कोई नहीं है। फिर भी यीशु मसीह यूदय से बराबर हमको भी ब्लेसिंग्स दे, हम कोई कम नहीं है। प्రైజ్ గాడ్. ఎప్పుడైతే దేవుడి యందు మనం విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచి మనం రక్షణ బాప్తిసం పొందుకున్నామో యూదులతో సమానమైన హక్కులు మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యూదులతో సమానమైన హక్కులు. ఈ పాత నిబంధన గ్రంథంలో గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. స్తోత్రం. యూదా స్తుతి గోత్రపు సింహము. యూదా గోత్రంలో మనం చేర్చబడ్డాం. మన యూదులం కాదు, యూదా గోత్రంలో పుట్టిన వారం కాదు, కానీ యేసుక్రీస్తు యందు మనం పుట్టాం కాబట్టి మనం యూదా గోత్రంలో చేర్చబడ్డాం. ఆమేన్, స్తోత్రం. మనల్ని మనము తక్కువగా ఇప్పుడు అంచుకోవద్దు. ఆమేన్, స్తోత్రం. हम कोई कम नहीं किसी से, స్తోత్రం, హల్లెలూయా. బికాజ్ మన తండ్రి యేసు ప్రభువారు. ఆమేన్. మన తండ్రి ఎవరు? మన ఫాదర్, హెవెన్లీ ఫాదర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారు అందరినీ సమానంగా చూస్తున్నారు. ఆయన యూదులని ఇజ్రాయేళ్ళని కాదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంచుతారో వారి యందు సమానంగా దేవుడు వారిని చూస్తాడు. యెహోషువ ఇద్దరు వేగులు వారిని ఇజ్రాయెల్ దేశం నుంచి ఎరుకో పట్టణాన్ని చూడమని ఇద్దరు వేగులు వారిని పంపించాడు. యెహోషువ ने दो सीक्रेट एजेंट को यरीको में भेजा. देख क्या वो कैसे है उधर, कितना लोग है, उनका क्या, उसका देश का क्या हालत है, देख क्या हो. सीक्रेट एजेंट्स किसने भेजा? यहोशू ने भेजा यरीको देखने के लिए, सीक्रेट. అయితే उनको मालूम पड़ेगा ना इनको ये सीक्रेट एजेंट है, इजराइल से आया देखने के लिए, उधर ही मार डालेगा. इन लोग गए यरीको में, सबको मालूम पड़ गया. 2 सीक्रेट एजेंट्स इजराइल कंट्री से इधर आया, यहोशू ने भेजा देखने के लिए. वो हमारा देश रहस्य पूरा मालूम पड़ के उधर यहोशू का बोलेगा, फिर उन लोग हमारे ऊपर युद्ध करने के लिए आएगा. मालूम पड़ गया. సైన్యమంతా కూడా ఇద్దరు వ్యక్తులను నెతుకుతుంది. यरीको सब मिलिट्री फोर्स 2 आदमी के लिए ढूंढ निकालने के लिए आया. ये 2 आदमी, इनका नाम नहीं लिखा बाइबल में, बस ऐसे लिखा सीक्रेट एजेंट्स, వేగులు వారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంటే एक प्रोस्टिट्यूट का घर में ये दोनों गया. वो प्रोस्टिट्यूट जो वेश्या बोलते हैं ना, वेश्या प्रोस्टिट्यूट, उसके घर में गया. उसका नाम भी लिखा बाइबल में है. उसका नाम क्या है? राहब. उसका नाम क्या है?
एक वेश्य का नाम बाइबल में लिखा, कितना बड़ा बात है। प्रेज़ गॉड, हालेलुया। एक वेश्य का नाम बाइबल में लिखा है, उसका नाम क्या है? राहाब। राहाब करके एक प्रोस्टिट्यूट है, उसका घर में गया, वो उससे बात किया, तुम लोग यूदा से, मेरे को मालूम है तुम्हारा परमेश्वर भगवान में मानते हैं, जो ऐगुप्त से तुम लोग को लेके आया, तब से मैं सुन रहा तुम्हारा भगवान के लिए वो नंबर 1 गॉड है, वही असली गॉड। मैं उसके लिए बहुत सुना। ये राहाब वेश्या भगवान के ऊपर विश्वास है। ऐसे भगवान हमको भी होते कितना अच्छे है। प्रेज़ गॉड, हालेलुया, हालेलुया। इज़राइल का भगवान हमको भी रहते कितना अच्छे है। हम भी सोचते हैं जो वचन हमको मालूम नहीं है, तो यार इज़राइल में फायदा हुए तो कितना अच्छे है। उधर तो जीसस बर्थ का प्लेस है, यरूशलेम में जो उसका है, जो जीसस सेकंड कमिंग किधर आएगा? वो यरूशलेम, माउंट ओलिव, उधर ही आएगा। ओ यार उधर उधर फायदा होता कितना अच्छा। क्यों इंडिया बना है? क्यों इंडिया में फायदा हुआ? ఎందుకు ఇండియాలో పుట్టి అక్కడ పుట్టితే బాగుంటుంది కదా అనుకున్నాం। अभी जो वचन को मालूम नहीं, जो वचन मालूम पड़ा, फिर मालूम पड़ा इज़राइल नहीं, दुनिया में किधर भी फायदा हुआ। You born anywhere, any corner of this world, if you believe Jesus Christ, He will not leave you. Amen. Praise God. दुनिया में किसी कोने में तुम्हारा गांव छोटा बड़ा किधर भी, तुम्हारा घर छोटा बड़ा किधर भी हो, दुनिया में किधर भी, कौन से जंगल में, अगर तुम यीशु मसीह का भगवान मानते हैं, तू बपतिस्मा लिया, तू पाप रास्ता को छोड़ के जो यीशु मसीह का रास्ता में जा रहा है, किधर भी है तो तेरे को नहीं छोड़ेगा। आमीन। यीशु मसीह नहीं छोड़ेगा, वो किधर भी आने दो, माउंट ओलिवा में आने दो, नहीं तो मध्य आकाश में आने दो, नहीं तो यरूशलेम में किधर भी आने दो, वो किधर भी आने दो, उसका मर्जी है, वो भगवान है, परमेश्वर है, किधर भी आने दो। हमको क्या, हम किधर भी है वो हमको नहीं छोड़ेगा। ప్రైజ్ గాడ్। ఏ మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు। राहाब जो वेश्या है, जो प्रोस्टिट्यूट है, वो यही सोच रहे, ऐसा भगवान हमको क्यों नहीं है, यरूशलेम में क्यों नहीं है। वो ऐसा सोच के यहोवा को अपना भगवान मानता है। इसने ये दो जो गया सीक्रेट एजेंट, उनको छुपाया, ऊपर अटक में था, बालकनी में छुपाया। आया, 2 आदमी आया, यरूशलेम से आया, वो हमारा देश को पकड़ाने के लिए आया, यरीको को तोड़ने के लिए आया। वो बोल रहा कोई नहीं आया, वो आया 2 आदमी आया, अभी चला गया, तुम लोग पीछे जाओ, अभी पकड़ सकते हैं। ఇద్దరు మనుషులు వచ్చారు, ఆ కొండల వైపు వెళ్ళారు, మీరు వెళ్తే పట్టుకోగలుగుతారు అని చెప్పి వాళ్ళని సైన్యాన్ని పంపించింది। ये 2 जूदास को छुपाया, फिर उनसे बात कर रहा, भाई लोग मैं तुमको मदद किया, हेल्प किया, तुम लोग भी मेरे को मदद करो। आई नो दिस एरिको बिलोंग्स टू इजराइल नाउ in maybe 1 month 2 month, I know this। तुम लोग आके यरीको को पकड़ के ये सबको मार डालेंगे, मालूम है मेरे को। उस टाइम मेरा परिवार को याद करो। इन लोग गया, यहोशू को बोला हम लोग देख लिया, हम लोग पीछे वो मिलिट्री वाला आया, लेकिन वो एक प्रोस्टिट्यूट है, उसका नाम राहाब है, वो औरत ने हमको सेव किया। सब स्टोरी बोला। ये सब किसको मालूम है? यहोवा को मालूम है। जब यरीको यहोशू देने के टाइम यहोवा ने यहोशू को याद किया, उधर एक औरत है, उधर एक लेडी है, उसका नाम राहाब, उसका परिवार का तुम लोग यरूशलेम में लेके आओ। प्रेज गॉड, स्तोत्र। वो यूदा नहीं है, वो प्रोस्टिट्यूट है, वेश्या है। वेश्या को कोई रेस्पेक्ट दिएगा? कोई देगा? नहीं देगा। प्रोस्टिट्यूट को कोई जाके प्रेयर करेगा? कोई चर्च में राहाब सिस्टर, प्लीज राहाब सिस्टर, प्लीज कैन यू सिंग, प्लीज लीड वर्शिप,
आ जाओ राहब सिस्टर, थोड़ा आज वचन को थोड़ा प्रीच करो। कोई बोलते ऐसे, कोई नहीं बोलते। लेकिन अब आवर गॉड, हमारा भगवान सबको एक जैसे देखता है। वो प्रोस्टिट्यूट है, वो वेश्य है, वो प्रोस्टिट्यूट में वो पापी है, हम लोग दूसरा बात में पापी है, हम लोग झूठ बोलने में पापी है, हम लोग चोरी करने में पापी है। सब लोग एक है लेकिन डिफरेंट डिफरेंट वेज, राइट। लेकिन सबको भगवान, कोई भी कितना बड़ा पापी है, वो यीशु मसीह की स्वीय रक्षक करेगा तो यीशु मसीह को वो अंगीकार करे, ये मेरा भगवान है, ये मेरा भगवान है और कोई नहीं। वो बाप्ती सुनिए, वो कोई भी हालत में భగవాన్ उसको नहीं छोड़ेगा, రాహాబ్ को भी नहीं छोड़ेगा। రాహాబు వేశ్యను కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఆమె యూదురాలు కాదు, అయినా కూడా ఇజ్రాయెల్ దేశంలో దేవుడు, ఇజ్రాయేలు అంటే దేవుని పట్టణంలో ఆమెకు చోటిచ్చాడు। ఆమెకు మాత్రమే కాదు, उसका पूरा परिवार को, పూరా అంత ఫ్యామిలీ మొత్తానికి దేవుడు ఇజ్రాయెల్ దేశంలో చోటిచ్చాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్। దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ విడిచిపెట్టే దేవుడు కానీ కదా। చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రైజ్ గాడ్। దేవుడు మనం అనుకోవద్దు మేము అంత భక్తులం కాదేంటండి। ఒక సిస్టర్ ఉండేది, ఆమె పేరు జ్యోతి, ఏం పేరు, బాగా పరిచయం చేసేది చర్చిలో, ఆన్లైన్ ప్రేయరు అన్ని ప్రేయర్స్లో ముందు ఉండేది, చర్చ్ అంతా శుభ్రం చేసేది, అంత బాగా బైబిల్ చదివి ప్రార్థన చేసేది, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది। చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, అందరిలో కల్లా ఆమంటేనే చాలా ఇష్టం। పరిచయలో చాలా బాగా ఉండేది, కష్టపడి పనిచేసేది, మందిరానికి చాలా సపోర్ట్గా ఉండేది, చాలా బాగుండేది। ఇంచుమించు 2-3 సంవత్సరాల తర్వాత ఒక మాట అన్నది, నేను ఏదో పని చేస్తుంటే నేను అన్నాను ఏమనంటే, జ్యోతమా నీకేంట్లే పరలోకంలో నీకు మంచి ప్రతిఫలం ఉందన్నాను। అంటే ఆమె ఒక మాట అన్నది 3 సంవత్సరాల తర్వాత, నేను ఎక్కడ వెళ్తానండి పరలోకం అన్నది। నేను ఎక్కడ వెళ్తాను, అదేంటక్క అంత మాట అన్నామంటే, మోషే కానాను వెళ్ళలేదు, నేను ఎక్కడ వెళ్తాను పరలోకం। మోషే లాంటి వాడే, గొప్ప పవిత్రుడే, దేవునితో మాట్లాడినోడే, ముఖాముఖిగా మాట్లాడినోడే, దేవుని చూసినోడే కానాను వెళ్ళలేదు, ముందే చచ్చిపోయాడు। నేను ఎక్కడ వెళ్తానండి అన్నది। నేను వెళ్తానంటే ఎవరు వెళ్ళరు అన్నది, ఎందుకంటే మరి ఎవరంటే యూదులే వెళ్తారండి, ఇంక మనం ఎక్కడ వెళ్తాం, ఏదో ఉన్నంత వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం, బతికేయటం అంతే అని చెప్పేసి అన్నది। అప్పుడు నేనన్నా, నా గుండె పగిలిపోయింది, ఇంతగా నిన్ను అందరికంటే ఎక్కువగా నేను చూశాను, ఇంత విశ్వాసం ఉందనుకున్నా, ఈ విశ్వాసం అంతే కదండి అంటే, కాదు, ఈ వాక్యాలు చెప్పి బలపరిచాను ఆమెని, స్తోత్రం, హల్లెలూయా। మోషే కన్నా గొప్పవాడు మన దేవుడు, స్తోత్రం, హల్లెలూయా। యోనా కంటే గొప్పవాడు మన దేవుడు। మోషే మనిషి వెళ్ళకపోవచ్చు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా। ఇంకా నేను చెప్పనా, మోషే కన్నా గొప్పగా నడిపించబడుతున్నాం మనం, హల్లెలూయా। మోషే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు, మోషే నడిపించాడు, అందుకే సగం మంది చచ్చారు అడవుల్లో। మనల్ని ఎవరు నడిపిస్తున్నారు, హోలీ స్పిరిట్, హల్లెలూయా। మనందరిని ఎవరు నడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు। కాబట్టి ఎవ్వరి ప్రాణం పోనివ్వడు, ఎవరిని రాలిపోనివ్వడు। ఒకవేళ అవిధేయత కలిగినా కూడా దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నడిపించే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా। యెరూషలేములో దేవాలయంలోనికి అందరూ ఆరాధించడానికి వస్తారు। ఏం చేయడానికి వస్తారు, ఆరాధించడానికి వస్తారు। ఎక్కడెక్కడి నుంచో వస్తారు। ఇథియోపియా దేశం నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చాడు, అతడు నపుంసకుడు। ఎవరు, నపుంసకుడు। ఒక వ్యక్తి వచ్చి, నపుంసకుడు గుర్రం మీద వచ్చి, రథం మీద వచ్చి దేవుడిని ఆరాధించి తిరిగి వెళ్ళిపోతున్నాడు। ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చి వెళ్ళిపోతుంటే దేవుడు పిలుపుతో మాట్లాడాడు, పిలుపు నువ్వు ఇదిగో రథం మీద ఐథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడు వెళ్ళిపోతాడు, నువ్వు అతన్ని ఎదుర్కొని అతనితో మాట్లాడాలి అన్నప్పుడు పిలుపు పరిశుద్ధాత్మతో నడిపించబడి ఆ రథమును పరిగెత్తి ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు। ఏం చదువుతున్నారు, ఎంతమంది జర్నీ చేయటం ఇష్టం, కిత్నాలోకి జర్నీ పసంద్, జర్నీ ఎనీ ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీ,
ఎంతమందికి ఇష్టం? किसी ने जर्नी किया अभी तक? दीदी लोग किसी लोग जर्नी किया? ఎవరైనా ప్రయాణం చేశారా? फिर कैसा है कोविड में? कैसा है कोविड में? नहीं भाई, मालूम नहीं कैसे है. आया ना ट्रेन में, आया ना फ्लाइट में, వచ్చారు కదా. ప్రైజ్ గాడ్. అసలే అర్థం కావట్లేదు మన వాళ్ళకి. రైట్, ట్రైన్లో ఒక రాత్రి జర్నీ చేయాలి మనం కదా, ఒక రాత్రి జర్నీ చేయాలి, ఒక నైట్ జర్నీ చేయాలి. ఫ్లైట్లో ट्रेन में 12 घंटे जर्नी करना पड़ेगा. ट्रेन लो मे बी 5-6 hours ఫ్లైట్లో జర్నీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్లైట్లో ట్రైన్లో వచ్చినప్పుడు టైం పాస్ కోసం చూస్తాం. జబ్ ట్రైన్ మే జానే కే టైం క్యా चाहिए हमको? टाइम पास. ट्रेन में आते हैं टाइम पास समोसा, टाइम पास బఠానీ, టైం పాస్ బుక్స్, అన్నీ టైం పాసే వస్తాయి. మనకేం కావాలి? టైం పాస్ కావాలి. ఫ్లైట్లో కూడా టైం పాస్ కావాలి. రైట్. ఇప్పుడు ఏ आदमी ने टाइम पास के लिए क्या कर रहा मालूम है? क्या कर रहा मालूम है? बाइबल खोल के यशाया చాప్టర్ 53 ఈజ్ రీడింగ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు ఏం చదువుతున్నాడు? ఆరాధించాడు, వెళ్ళిపోతున్నాడు. జర్నీలో ఏం చదువుతున్నాడు? అతను వాక్యం చదువుతుండగానే దేవుడు పిలుపుతో మాట్లాడి నడిపించాడు. వెళ్తుంటే పిలుపు వెళ్ళేటోడికి రథం మీద ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తాం? టైంపాస్కి రకరకాల పనికిమాలిన పనులు చేస్తాం, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. పిలుపు అడుగుతున్నాడు, ఏం చదువుతున్నావు? బైబిల్ చదువుతున్నా. ఏం చదువుతున్నావు? యెషయా గ్రంథం చదువుతున్నా. ఏం చదువుతున్నావు? 53వ అధ్యాయం చదువుతున్నా. ఏమన్నా అర్థమైందా? ఒక్క అర్థమైతే ఒట్టు. ఏమర్థం లేదన్నా? ఎవడైనా నాకు బోధించకపోతే నాకు బైబిల్ ఎలాగ అర్థమవుతుంది? ఎవరైనా నాకు బోధించకపోతే ఎలాగ అర్థమవుతుంది అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరింటికి వెళ్ళి చదువుకోండి. పిలుపు అతనికి చదివి వినిపించి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం నిన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. దీన్ని అంటారంట మౌంట్ ఎవరెస్ట్ వెర్షన్. ఐజియా చాప్టర్ 53. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి విషయం. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పు యెషయా గ్రంథం చదివి వినిపిస్తుంటే ఆ నపుంసకుడు అధికారి శతాధిపతి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటంటే బాబు, ఎవరు దేవుడు పరలోకం దిగి వచ్చి ఈ భూమి మీద ఉన్న పాపులమైన మనుషులను కాపాడటం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడా? ఇన్ని దెబ్బలు తిన్నాడా? ఇన్ని అవమానాలు పొందాడా? ఆయన రక్తం చిందించాడా అని ఏడుస్తా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివి వినిపించినప్పటికి, చివరిలోకి వచ్చినప్పటికీ అతడు ఏడ్చి మారు మనసు పొంది అంటున్నాడంట, అన్న వెంటనే నాకు బాప్తీసం కావాలి. ఆ రథం మధ్యలో త్రోవ పక్కన ఒక నీళ్లు కోన కనిపించింది. రథం ఆపమన్నాడు, పిలుపుతా అన్నాడు, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నీకు బాప్తీసం ఇవ్వడానికి ఏదైనా ఆటంకం ఉందా అంటే లేదు. వెంటనే ఒక్క అధ్యాయము, స్తోత్రం కలుగునుగా, బైబిల్ మే ఏక్ హీ చాప్టర్ है. तो बाप्तिस्म लेने के लिए कितना साल टाइम लिया? कितना साल टाइम लिया? पहले एक ब्रदर है, वो बोला मेरे को बाइबल पूरा पढ़ लिया. बोला कितना? 4 बार पढ़ लिया. बोला कितना बार? स्टार्टिंग टू आदिकांడం నుంచి ప్రకటన వరకు. ओके, कितना बार? 4 times कंप्लीट रीड. मैंने सोचा मेरे से तो बड़ा है मेरे से तो बहुत बड़े भाई था, तो तुम आवाज ऐसा बोला. फिर बाद में मेरे को मालूम पड़ा अभी तक बाप्तिस्म नहीं लिया उसने. 4 సార్లు బైబిల్ చదివాడు కానీ బాప్తిస్మం తీసుకోవాలా. నాకు అసలు ఫీజు ఎగిరిపోతే ఏంటో, 4 సార్లు చదివేసావు, ఇంకా బైబిల్ వాక్యం తెలిసి కూడా బాప్తిస్మ సాక్షులకు రాలేదేంటి? నాకు అర్థమైన విషయం ఏంటంటే 4 సార్లు చదివాడు కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం తనకు అర్థం లేదు అనిపించింది నాకు. ప్రైజ్ గాడ్.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితేనే ఒక వ్యక్తి రక్షణ బాప్తీసంలోకి వస్తే, బైబిల్ 4 సార్లు చదివావు, 2 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నావు, 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఇంకా కూడా బాప్తీసం సాక్ష్యంలోకి రావాలంటే ఇంటికి ముహూర్తం పెట్టిన తర్వాత అండి ఇది 2 ముహూర్తాలు కలిపెట్టేసుకుంటానండి. ఏ ముహూర్తమా? ఇంటి ముహూర్తమా? అయ్యగారు ముహూర్తం పెట్టేయండి, 2 ఒకసారి పెట్టేయండి. ఏ ముహూర్తం? పెళ్ళి, ఇల్లు, బాప్తీసం 3 ఒకసారి అయిపోవాలి. అందులోకి మా వాళ్ళు ముందే ఉంటారు. పెళ్ళి బాప్తీసం ఇవ్వడం అంటే, నేను బాప్తీసం ఇవ్వనన్నాడు అనుకో పాస్టర్ గారు, వీడు వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, వేరే చర్చిలో పెళ్లి చేసుకుంటాడు, మనకు రావాల్సినవి రావు, మా అబ్బాయికి ఇబ్బందులు జరిగిపోతాయని చెప్పి, ఏం కాదురా నాన్న, పెళ్ళికి ముందు ఇచ్చేద్దాంలే, సోమవారం పెళ్ళి కదా ఆదివారం ఇచ్చేద్దాం, మంగళవారం పెళ్ళి కదా ఆదివారం ఇచ్చేద్దాం. ఏంట్రా నాన్న, మనకి వర్షాకాలంలో ఉన్న కాళ్ళలో బోల్డ్ నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బంది చెప్పు, కనీసం ఏముండదు ఇక అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, కానీ బాప్తీసం తీసుకోవాలంటే అన్నా ఇంకోటి ఉందన్నా, అది జరిగిపోయిన తర్వాత పూజ చేసుకుంటానన్నా. ఏం పూజ చేసుకుంటా? ఇంకోటి ఉందన్నా, ఒక్క పిల్ల ఉందన్న, అందరూ పెళ్లి చేశాను, ఒకే ఒక పిల్ల ఉంది, దానికి కూడా ఏకీ బేటీ బచ్చా ఉస్కో భీ షాదీ కరేగా, బాద్మే మేము బాప్తీసం లేగా. పెళ్ళి అయిపోతుంది అప్పుడంటే, అన్న పెళ్ళి అయిపోతుందట, లేదు నిన్నే పిల్ల నీళ్ళేసుకుంది. మరి ఆ కార్యక్రమం కూడా జరిగిపోతే, మగపిల్లాడు పుట్టాలనుకున్నా, మగపిల్లాడు పుట్టెత్తే బాప్తీసం తీసుకుంటా, అప్పుడు ఆడపిల్ల పుడుతుంది. అన్న అంటే మగపిల్లాడు పుడితే అన్నాను కదా, ఈసారి మగపిల్లాడు పుట్టిన తర్వాత అప్పుడు మరలా ఇప్పుడు ఆడపిల్లే, మగపిల్లాడు అంటాడు, దేవుడు ఆడపిల్ల అంటాడు. ఇట్లాగా ఏమైపోతుంది బాప్తీసం. కానీ ఒకరోజు మారు మనసు వస్తుందండి నిజంగా. ఎక్కడో తెలుసా? హాస్పిటల్లో ఐసీయూలో ఉంటాడు, ఇక టీ కీ కీక్ అని సౌండ్ వస్తుంటుంది పక్కన. ఏసయ్యా ఇప్పుడు నన్ను బ్రతికింతే, ఇప్పుడు డైరెక్ట్గా ఎన్నిసార్లు మోసం చేస్తావు దేవుడిని. ఆయన మహా తెలివైనడు, మనం ఎట్లా అంటే ఆయన అసలు సర్వ నాటక ఏదంటారో తెలుగులో ఒక మాట ఉంది ఏంటంటే, ఆయన సూత్రధారి, అది సూత్రధారి, అన్నిటికీ సూత్రధారి ఆయన. కాబట్టి మన యాక్టింగ్లన్నీ కూడా దేవుని దగ్గర కుదరవు. కాబట్టి చివర్లో ఏమైపోతారు? స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివిన వెంటనే బాప్తిసం పొందాడు. దేవునికి స్తోత్రం. పిలుపుకి అర్థం కాల, యూదుడు కాదు కదా, ఈయనతో దేవుడు మాట్లాడాడేంటి? ఈయనతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు అందరికీ ప్రభు. చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంకొక అద్భుతమైన మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనం. పదవ అధ్యాయము 41 అపోస్తుల కార్యములు. కొంచెం పైనుంచి కూడా చదువుతాం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక, వినండి జాగ్రత్తగా, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత, ఈ మాట వినండి జాగ్రత్తగా, ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడెను. ఆమేన్, స్తోత్రం కలుగును. ఈ అద్భుతమైన మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే పునరుద్ధానుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, స్తోత్రం. ఒకసారి నా వైపు చూడండి అందరం. పేతురు చెప్తున్న మాట, ఆయన పునరుద్ధానుడైన తర్వాత అందరికీ కనపడలా. ఎవరు కనిపించారు తెలుసా? ఆయనతో ఎవరైతే అన్నపానములు పుచ్చుకున్నారో, ఆయనతో ఎవరైతే అన్నపానములు పుచ్చుకున్నారో వారికి మాత్రమే ప్రత్యక్షముగా దేవుడు కనపడ్డాడు. ఆమేన్, స్తోత్రం కలుగునుగా. బైబిల్ ప్రవక్తలు ఇలా బైబిల్ చెప్తుంది, ఇంచుమించు 400 నుండి 500 మందికి యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత కనిపించాడు ప్రత్యక్షముగా. ఎంతమంది? जो यीशु मसीह तीसरा दिन जी उठा,
कितना लोग देखा? 4 से 500 तक, जिसने డైరెక్ట్ యేసు మసీహుకు देखा. 400 నుంచి 500 మంది వాళ్ళకు మాత్రమే కనిపించాడు. యేసు ప్రభు వారితో అన్నపానములు పుచ్చుకున్న వారికి దేవుడు కనిపించాడు. మళ్ళీ ఒకసారి చెప్తాం మీకు అర్థం అవడం కోసం. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు వారు పునరుద్ధారణ తర్వాత ఎంతమందికి ఎవరికి కనిపించాడంటే, యేసు ప్రభు వారితో ఎవరైతే అన్నపానములు తిన్నారో వాళ్ళకు మాత్రమే యేసు ప్రభు వారు కనిపించాడు. ఎవరికి కనిపించాల? స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత యేసు ప్రభు వారితో కలిసి ఎవరైతే భోజనం చేశారో, అన్నం తిన్నారో, నీళ్ళు తాగారో వాళ్ళకు మాత్రమే దేవుడు కనపడ్డాడు ప్రత్యక్షంగా, ఇంకెవరికి కనపడలా. స్తోత్రం. యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో పునరుద్ధారణైన తర్వాత ఆయన వచ్చే వరకు ఎవరైతే ఈ ఆహారము, ఈ రసము, ఇక్కడ చూడండి అందరూ, ఈ ఆహారము, ఈ యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రసమును ఎవరైతే భుజిస్తారో వారు మాత్రమే దేవుణ్ణి ఎదుర్కొంటారు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఉద్యోగ పరిస్థితుల వల్ల అన్న బళ్ళకు రాలేకపోతున్నా, డ్యూటీ కారణంగా నేను పరిశుద్ధ బలలో చేయి వేయలేకపోతున్నా, నాకున్న పనుల భారాన్ని బట్టి పరిశుద్ధ బల్ల ఉన్న రోజున రాలేకపోతున్నా. అన్న ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి, ఈ దేశంలో ఉద్యోగమే చేయాలి కాబట్టి, ఈ దేశంలో డబ్బులే సంపాదించుకోవాలి కాబట్టి పరిశుద్ధ బలలో చేయి వేయలేకపోతున్నా. సర్వజ్ఞాని, అంతా తెలుసు కదా దేవుడికి, అంతా తెలుసు కాబట్టే మనం దేశం మారినా మన కూడా దేవుడు వచ్చేసాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు నరకంలో పడినప్పుడు, నరకంలో కాలుతా ఉన్నప్పుడు వినాలి. బాధ కలిగినా కొంచెం ఈ మాట నేను చెప్పాలి. నరకంలో వేదన కలుగుతున్నప్పుడు ఒకే ఒక కారణం చేత నరకానికి వెళ్ళిపోయావు అనుకో. లాజరు ధనవంతుడు ఒకే ఒక కారణం చేత ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఏంటా కారణం? అనేక మంది దైవజనులు ఆయన ఇంటికి వచ్చి సువార్త చెప్తారంటే, ఎందుకు ప్రార్థన చేస్తావు? నాకేదన్నా లోటు ఉంటే మీరు ప్రార్థన చేయాలా. ఏ లోటు లేదు, అంత సూపర్, వెళ్ళరండి అన్నాడు. సువార్తను త్రోసివేసిన ఒకే ఒక కారణం చేత ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఒకే ఒక కారణం. ధనవంతులు నరకానికి వెళ్ళరు. అబ్రహాం అందరికన్నా ధనవంతులు నరకానికి వెళ్ళరు. దేవుణ్ణి తిరస్కరించిన ధనవంతులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు నరకంలోనే ఉంటారు, పరలోకంలోకి రారు. సూది బెజ్జంలో ఒంటైన వెళ్తుంది కానీ యేసును అంగీకరించిన ధనవంతులు ఎవడు కూడా పరలోకం రాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధ బాప్తిసం తీసుకుని పరిశుద్ధ బల్ల యేసయ్యతో భోజనము చేయని ఒకే ఒక కారణం చేత నరకంలో పడిన తర్వాత అక్కడ ఏమో ఆలోచించుకుంటారండి ప్రజలు, పనికి మన డ్యూటీ మానేసి బల్ల బాగుండు, మానేసి బల్లకెళ్ళినా బాగుండు, పోతే పోయింది డ్యూటీ, ఏమైంది, డబ్బులు పోతే పోయినాయి, వారు టైలు పోతే పోయినాయి, బల్లకెళ్తే బాగుండు. అనవసరంగా ఆ పిల్లకాయ చెప్తానే ఉండేవాడు. నేను ఆ బొడ్డోడు చెప్తానే ఉండేవాడు. ఎన్నానా అవి కుర్రోడు కదా, ఆడికి పనే ఉంది అలా చెప్తాడు. చర్చిలో జనాలు పోగు చేసుకోవడం కోసం చెప్తాడు, లేకపోతే ఆ రోజున జనం ఎక్కువ వస్తారని కానుకలో ఏదో చెప్తుంటాడు. వాళ్ళ పనులు చేసుకుంటాడు. పాస్టర్ గారి పని అంతేంటి, చర్చి మానేయొద్దు, మందిరానికి రండి, మళ్ళా మానేయొద్దు, ఇదే పనులు కదా. వాళ్ళకి పని ఏముందండి? గంట ముందు వచ్చేసి మొదలెట్టేస్తారు. దేవుని కృపల్ల మన ఇండియా చర్చిలో ఇప్పుడు పైన మైకులు పెట్టి 10 గంటలకు ఆరాధన అయితే 9 గంటల నుంచి పాస్టర్ గారు మైకులు చెప్తాడు, సంఘ బిడ్డలారా ఆరాధనకు సమయం అవుతుంది, మీ పనులు చక్కబెట్టుకుని త్వరగా మందిరానికి రావాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను అంటే, ఇక్కడ అక్క ఎసరెడతా పని ఏముంది నీకు? అన్నం వండొద్దేటి, ఉడుపుడుతున్నారు టీలు పంపించొద్దేటి, మా ఆయనకి టిఫిన్లు ఎట్టి వద్దేటి, ఈరోజే మంచి 6 ముక్కలు అట్టుకొచ్చాడు ఇవ్వద్దేంటి, ఏమైనా చెప్తా, నీకేంటి, అందరూ పట్టుకొచ్చి నీకు పెట్టేస్తారు, ఏమన్నా చెప్తా. అదనమాట. ఇలాగ వస్తుంది మాకు రిప్లై, నాకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. ఆ నరకానికి వెళ్ళిపోయి చిలక్క చెప్పుకున్నాడు చెప్పాడు, మైకులో చెప్పాడు. కొన్ని చర్చలు గంటలు ఉంటాయి, టంగ్ 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 కొట్టుకొని నేను మాత్రం ఒకరోజు నేను డ్యూటీ పని మీద ఆరాధన లేట్ అయిపోయింది. కొంతమందికి అప్పచెప్పుడు నడిపించండి బాగుని వస్తుంటే పొగపరులు వస్తుంటే ఒక ఆయన బయట టీ తాగుతున్నాడు నిలబడి. అన్న ఏటంటే అంటే పాటలు జరుగుతున్నాయి కదన్నా, పాటలు అయిన తర్వాత వెళ్దామని బయట ఉన్నాడట.
అంటే కొంతమంది నాకు అనిపించింది ఇలా కూడా ఉంటారా అంటే టైం ఉండి కూడా వచ్చి కూడా బయట అందరినీ ఓకే పాటలు జరుగుతూ ఉంటాయి. కొన్ని పాటలు అయిన తర్వాత వస్తాడా, సాక్ష్యాలు జరుగుతుంటాయి. ఏ సాక్ష్యాలు కదండి చెప్పినవి చెప్తుంటారు, సాక్ష్యం అయిన తర్వాత వెళ్దామండి. అన్న వాక్యమే బ్రతికించేదా నువ్వు చెప్పావు కదా, వాక్యానికి వస్తాను నేను. ఇలాగా ఏం చేస్తారో ఈ నరకలు ఉండవు, ముందులనే బాగుంటారు బాబా. చిచ్చి చిచ్చి చి బల్లలో అనవసరంగా నేను బల్ల పోగొట్టుకున్నాను, దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు అనుకున్నా. నో ఎక్స్క్యూజెస్. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని సేవకుడిగా చెప్తున్నా, పరిశుద్ధ బల్ల నీకు వద్దకపోతే పరలోకంలో నీకు పాలు భాగము వద్దనుకోవటమే. స్తోత్రం. అది వద్దనుకోండి, ఇది వద్దనుకోండి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ బలలో చెయ్యి వేయవలసిందే. స్తోత్రం. ఈ వంకలు చెప్తామన్నా దేశం దాటి వచ్చినా దేవుడు మందిరాన్ని ఇచ్చాడు మనకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 87 సంఘాలు ఉన్నాయి తెలుగు సంఘాలు కువైట్లో. ఎన్ని? అది ఏదో సంఘంలోకి వెళ్ళినా నీకు బల్లెత్తారు. స్తోత్రం. అసలు లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదంటే మొత్తం 200-300 సంఘాలు ఉన్నాయి కువైట్లో. ఎక్కడికి వెళ్ళినా బలలో ఎవరు వద్దనరు. దేవుడు అవకాశం ఇచ్చాడు. మనమే ఏం చేస్తున్నాం? కొంతమంది అంటారు అన్న ఆదివారం పెట్టండి అంటే ఆదివారం పెడతాం, అప్పుడు రారు. ఆ రొట్లు అన్నీ కూడా ప్రార్థన చేసిన లాస్ట్ నేనే తినాలి. మళ్ళీ ఆ రోజు భోజనం ఉండదు నాకు, ఎందుకంటే పడేయలేము. ఆ ద్రాక్ష రసం ఫుల్ బాటిల్ పడేయలేము, మొత్తం నేనే తాగాలి. ఆ రొట్లన్నీ నేనే తినాలి, అన్నీ నేనే భరించాలి. ఎవరికైనా బాబు నేను ముట్టుకుందాన్ని, అయ్యి బాబు ఏమనుందా? ఇట్లాగా పేతురు అంటున్నాడు, మేము 3.5 సంవత్సరాలు ఎవరితోటే అన్నపానాలు ఏసై చేశాడో వాళ్ళందరికీ ఏసై కనిపించాడు. రెండవ రాకట్లో ఇద్దరిలో ఎవరెవరు కనపడాలి మనకు? ఒకరు యేసయ్య, 2 సాతానుగాడు. 1 యేసయ్య పరలోకం తీసుకెళ్ళడానికి యేసయ్యని ఎదుర్కోవాలి. మనం ఎదుర్కోవాలి లేదా చెప్పండి, ఎదుర్కోవాలా లేదా? స్తోత్రం. రెండవది మనం ఎదుర్కోవాల్సిన ఆడి వచ్చేతాడు. తమ్ముడు కన్నా బుజ్జి కన్నా దా, ఎక్కడికన్నా? నరకానికి. నేను రాను, నువ్వు రానన్నా నేను తీసుకెళ్తా. స్తోత్రం. ఐ డోంట్ వాంట్ టు కమ్ హెల్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఫ్రీ ట్రాన్స్పోర్ట్. నరకానికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, నో టికెట్, నో ట్రాన్స్పోర్ట్ నెంబర్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్. నో ఫ్లైట్లో అవసరం లేదు, ఏం అవసరం లేదు. చక్కగా ఆడి పక్కన నిలబడితే ఇద్దరు గాలికి వెళ్ళిపోతారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్. మనకి ఎక్కువ ఫ్రీ కావాలి కదా. పరలోకానికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లేదు. యేసుక్రీస్తు రక్తంతో రోడ్డు వేశాడు ఆయన. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంతో త్రోవేశాడు, అది ఫ్రీగా రాలా. కానీ నరకానికి రోడ్డు ఫ్రీ. అందుకే తారు రోడ్లు అన్నీ ఎలాగుంటాయి? నల్లగుంటాయి. నరకానికి రోడ్డు ఎలాగుంటుంది? నల్లగుంటుంది కదా, అంతే నలుపు. కానీ మన పరలోక ద్వారము ఎరుపు. యేసుక్రీస్తు రక్తంతో నిండి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం మరణించే వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎదుర్కొనే వరకు, యు మస్ట్ బి దిస్ ఫుడ్. రోజుకు 3 సార్లు తింటున్నాం. నిజం చెప్పండి, భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా సంతోషం అనిపించిందా? నిజం. భోజనం చేసిన తర్వాత ఫుల్గా భోజనం చేసాం, ఫుల్గా తినేసాం, पेट भर के खाना खाया, अच्छा लगेगा? नहीं लगता यार, बहुत गड़बड़ और अंदर पेट टाइट हो गया. కొంతమంది ఇలా పెట్టుకొస్తారు, बहुत खा लिया, బటన్స్ టైట్, माहौल తెగిపోతుంటాయి, ఫినిష్ పెట్టుకుంటారు माहौल. ये इधर बटन फट जाता है. ज्यादा खाना खा लिया फिर भी सुकून नहीं मिलता है. कम खाना खाओ फिर भी सुकून नहीं मिलता है. कम खाओगे तो पेट नहीं भरा, ज्यादा खाओ तो ओह माय गॉड, ये सही అరగంట ఎలాగో అని బతికించేవాడి తర్వాత బతికిపోతాను నేను. परमेश्वर आधा घंटा मेरा कैसे भी बचो, बाद में मैं बच जाएगा, ज्यादा खा ले, ओए बाप रे. लेकिन ये खाना ऐसा नहीं है, प्रेज गॉड. ये खाना ऐसा नहीं, इतना से खाता है, जिंदगी तक
हमको बचाता है ये खाना। आमीन, प्राइज गॉड, हालेलुया। ये बिरयानी से 100 गुना ज़्यादा है, इसमें विटामिन से सब कुछ है, सब कुछ है इसमें, हालेलुया। 100 साल जी सकते हैं ये खाना कंटिन्यू। इसलिए ये खाना को यीशु मसीह ने एक नाम रखा, ये मेरा शरीर है, ये मेरा खून है, ये खाएगा तो, ये पिएगा तो तुम जीते रहता है। प्रेज़ द लॉर्ड। इधर भी उधर भी तू मरेगा नहीं, तू जीतेगा। आमीन। అసలు నువ్వు చావవు, మరణమే లేదు నీకు అసలు। आमीन। ఇక్కడ బతుకుతావు అక్కడ బతుకుతావు। ప్రైజ్ ద లార్డ్। अगर ये खाना को तू इग्नोर करके, इसको इग्नोर करके ये खाना नहीं खाएगा तो यीशु मसीह को तू नहीं देख सकता। यू कैनॉट सी। అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ఆయన వచ్చు వరకు, ఆయన వచ్చు పర్యంతరము, ఆమేన్, ఆయన వచ్చు పర్యంతరము పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందాలి। స్తోత్రం। ఒక వైట్ ఇంట్లో ఇంచుమించు 10 మంది అట్లా పనిచేస్తుండేవారు। నేను పాపం వాళ్ళ సెలవు లేదు, నేను ఇక్కడ పరిశుద్ధ బల అయిన వెంటనే యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని ఎవరో ఒకరిని కారులో తీసుకుని నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తూ ఉండేవాడిని ప్రార్థన చేసి। వాళ్ళనేవారు, అయ్యా ఎందుకు మీరు శ్రమ తీసుకుంటున్నారు, ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, ఇంత దూరం ఎందుకు వస్తున్నారంటే, లేదు దీని గురించి విలువ నాకు తెలుసు కాబట్టి ఇది మీరు తీసుకోవాలి। ఆమేన్। నేను చేయగలను కాబట్టి చేస్తున్నాను, లేదా దేవుడు నన్ను అడుగుతాడు। ఆమేన్, ప్రైజ్ లార్డ్। కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్స్। ఆమేన్। మన ఉద్యోగం కన్నా, మన జీతం కన్నా, మన దేనికన్నా ఇదే ఇంపార్టెంట్। ప్రైజ్ గాడ్, హల్లెలూయా। పరలోకం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి మనం? యేసయ్య శరీరము, యేసయ్య రక్తమును మనం తీసుకోవాలి। పేతురు గారు ఇదే చెప్తున్నారు। యేసుక్రీస్తు వారు ఎవరికి కనిపించాడు? ఆయనతో ఎవరైతే అన్నపానాలు చేశారో వారికి కనిపించాడు। ఆమేన్, స్తోత్రం కలుగును గాక। ఇప్పుడు మనకి దేవుని ఎదుర్కోవాలంటే రెండవ రాకడలో మనం ఏం చేయాలి? యేసయ్యతో కలిసి మనం అన్నపానములు చేయాలి। యేసయ్యతో కలిసి కాదు, యేసయ్య శరీరాన్ని రక్తాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం। అది తీసుకున్న వారు మాత్రమే ప్రభువుని ఎదుర్కొంటారు। లేకపోతే నరకంలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది। ధనవంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో ఎంతమందిని పంపించాడు నా దేవుడు, ఎప్పుడూ నేను అంగీకరించలేదు, ఒక నీటి బొట్టు కావాలని చెప్పేసి ప్రాధేయపడుతున్నారు। చాలామందికి క్రైస్తవులకి పరిశుద్ధ బలాలంటే చాలా చులుకన, ఎందుకంటే దాని గురించి చెప్పరు చాలామంది తీసుకోవాలని। కొంతమంది భయపెట్టేస్తారు, తేడాగుండి తీసుకుంటే చచ్చిపోతామని। తేడాగుండి తీసుకున్నా చచ్చిపోతావు, తీసుకోకపోయినా ఏదైనా ఒకటే। దాని బట్లు మనం ఏం చేయాలి? వేశ్యను సమానంగా చూసిన దేవుడు, స్తోత్రం, హల్లెలూయా। రాహాబను వేశ్యను దేవుడు సమానంగా చూసిన దేవుడు। మనం కూడా పాపలం, ఎవరు పరిశుద్ధులు లేరు, పరిశుద్ధులే పాలలో పాల్గొనాలంటే యేసుప్రభువు వచ్చి దేవదూతతో బల తీసుకుని వెళ్ళిపోవాలి। స్తోత్రం। మనము పాపులము, పాపములు అంగీకరించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారము, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాళ్ళము। ఆమేన్। పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందుతున్న వాళ్ళం। స్తోత్రం కలుగును గాక। ఏదైనా తెలిసి తెలియక నోటి ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా తప్పులు చేస్తుంటే ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రభువుతో సమాధానపడి పాపమును ఒప్పుకుని యేసయ్యా నన్ను క్షమించు అని ప్రభువుని అడిగి అప్పుడు ఈ పరిశుద్ధ బలలో మనం పాల్గొనాలి। మెట్టుకు ఈ పరిశుద్ధ బలలో పాల్గొంటేనే దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం। యేసుక్రీస్తు వారు ఈ పరిశుద్ధ బల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు। ఆమేన్, హల్లెలూయా। యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, శరీరం మనం ఒక్కరి మట్టుకే కాదు, ప్రపంచంలో వాళ్ళందరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు। దేవుడు అందరి కొరకు ఏర్పాటు చేశాడు। ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పండి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు। మనము భేదము చూపకూడదు ఎవరిని కూడా। మనం క్రైస్తవులము, వాళ్ళ క్రైస్తవులు కాదు, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, లేదా క్రైస్తవులు ఉండి దేవుని దూరంగా ఉన్న వారిని చిన్న చూపు చూడకూడదు। వారి కొరకు ప్రార్థన చేయాలి। వారికి వీలైతే అవకాశం దొరికితే కలిసినప్పుడు వారికి యేసయ్యను గురించిన సువార్త చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి। వారు కూడా దేవుడు బిడ్డలై ఉన్నారని మనం గుర్తెరగాలి। ఆమేన్, స్తోత్రం। ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు। హల్లెలూయా। ఒకవేళ నువ్వు అనుకుంటుంటావు
కొంతమంది మందిరంలో బాగా ఆరాధనలో ఆత్మతో నింపబడతారు, నేను నింపబట్టలేదు. ఎందుకు దేవుడు నువ్వు వాళ్ళందరూ ఒకటే. వాక్యాన్ని విని గ్రహించి వాక్యాన్ని అంగీకరిస్తే పరిశుద్ధాత్మ నింపుదల దేవుడు నీకు కలుగజేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీకు స్తోత్రం ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా, ప్రభా నీకు స్తోత్రాలు.